ప్రభువుని మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? నా వాయిస్ క్లియర్‌గానే ఉందా? లేకపోతే లోగా ఏమన్నా డిస్టర్బ్డ్‌గా ఏమన్నా వినపడుతుందా? బ్రదర్ క్లియర్‌గా ఉంది బ్రదర్. థాంక్ యూ. ఒక క్రిస్టియన్‌గా ప్రభువుని మనం ఎందుకు నమ్ముకుంటున్నాం అసలు? ఒక క్రిస్టియన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి? లేదా ఎక్స్‌క్లూజివ్ గోల్ ఏమిటి? చిట్ట చివరి తన ఆశ ఏమిటి అసలు? ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నాడు? చెప్పొచ్చా ఎవరైనా? దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి. దేవునితో ఉండటానికి. ఎగ్జాక్ట్‌లీ. దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవునితో ఉండటానికి, పరలోక రాజ్యము కొరకు. ఇన్‌ఫాక్ట్ ఆదిమ అపోస్తుల కాలము నుంచి ఇప్పటి వరకు గూడా అనేకులు శ్రమ పడుతుంది. ఆ రాజ్యమును గురించి, ఆ రక్షణను గురించి ప్రకటించుట కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సో, ప్రభు పిలిచే వేళ దగ్గరవుతూ వస్తుంది. నేను మీకు కొత్తగా మరలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞాపకం చేయాల్సిన అవసరత ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. కానీ మనకేమో నార్మల్ అనిపిస్తుందేమో. నేనేమంటానంటే సిట్యుయేషన్స్ అన్నీ గూడా సూచనలాగా కనపడితేనే ప్రభు దగ్గరగున్నాడు, దగ్గరగున్నాడు, దగ్గరగున్నాడు. అదిగో యుద్ధం జరుగుతుంది. అదిగో కరువొస్తుంది. అదిగో ఒక టైప్ ఆఫ్ వైరస్ వచ్చి జనాలను చంపేస్తుంది. అదిగో ఖడ్గమొస్తుంది. అదిగో కరువొచ్చేస్తుంది. అదిగో అక్కడ అది జరుగుతుంది. ఇదిగో ఇక్కడ ఇది జరుగుతుంది. నా చుట్టూ అంతా గందరగోళంగా ఉంది. ఇదిగో ప్రభువు చెప్పినట్టే సూచనలే నా చుట్టూనే జరుగుతున్నాయి. అని మన చుట్టూరు జరుగుతున్నప్పుడే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ, ఒక కైండ్ ఆఫ్ థాట్ మనకుంటది. ప్రభు దగ్గరగా ఉన్నాడు అని. కానీ ఏం జరగకుండా సువిశాలంగా, ప్రశాంతంగా ఉంది అంటే మనం ఇంకెక్కువ భయపడాలి. ఎందుకంటే ఆయన రాకడ దొంగవలే వచ్చును అని చెప్పాడు. యజమానుడు ఏ వేళ వచ్చునో తెలిస్తే దొంగ జాగ్రత్త పడడా? సో, దొంగ వలె వచ్చును అన్నప్పుడు దొంగ ఎలా వస్తాడో మనకేదైనా సిగ్నల్ ఇచ్చొస్తాడా? లేదు. లేదు గదా! సో, నా పాయింట్ ఏంటంటే, మనకి ప్రశాంతంగా కనపడుతున్నప్పుడే, ఆ దినము ఉరివొచ్చినట్టు రాబోతుంది అని మనం అర్థం జేసుకోవాలి. సో, ఆ టైంలో ప్రభు నెట్‌వర్క్‌లో మనం ఉండాలి అని మనం అర్థం జేసుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నా మాటలు వినిపిస్తున్నాయిగా? రైట్. సో, దేవుని నెట్‌వర్క్ పరిధిలో మనముండాలి. దేవుని యొక్క నెట్‌వర్క్ పరిధిలో మనముండాలి. ఆయన కాల్ చేసినప్పుడు మన లాంగ్వేజ్‌లో, మన లోకల్ లాంగ్వేజ్‌లో నేను జెప్తున్నాను. ఆయన కాల్ చేసినప్పుడు మనము లిఫ్ట్ చేసే విధముగా, ప్రభువా! ఐ యామ్ హియర్ టు రెస్పాండ్. ఐ యామ్ హియర్ టు ఆన్సర్ అని మనము చెప్పే విధంగా ఉండాలి కానీ, మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది అనే విధముగా మనం ఉండకూడదు. సో, మనము దేవునికి ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండగూడదు. దేవునికి బయట ఉండగూడదు. దేవుని యొక్క ఉనికిలో ఉండకుండా, దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా, దేవుని యొక్క ఉపదేశములో ఉండకుండా, దేవుని యొక్క సహవాసములో ఉండకుండా, మనము బయట ఉండగూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సో, మన టైటిల్ వచ్చేసి ఏంటంటే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ ఫర్ రాప్చర్. ఎత్తబడుట కొరకు ఆత్మీయంగా మేల్కొలటం. మీరు చాలా ప్రసంగాలు వినే ఉంటారు. మీరు ఆశీర్వదించబడాలి అంటే ఇలా చేయాలి. అది తప్పేం గాదు. చాలా మంచి విషయమే. మీరు ఆశీర్వదించబడాలంటే ఇలా చేయాలి. రైట్. మీరు దీవించబడాలంటే ఇలా చేయాలి. రైట్. మీరు స్వస్థత పొందుకోవాలి అంటే ఇలా చేయాలి. రైట్.
మీరు ఇంకేదన్నా పొందుకోవాలి అంటే ఇలా చేయాలి, రైట్. కానీ మనకి రాకడ గురించిన వర్తమానాలు కరువైపోతున్నాయి. మారు మనసును గురించిన వర్తమానాలు కరువైపోతున్నాయి. పాపపు ఒప్పుకోలు గురించిన వర్తమానాలు కరువైపోతున్నాయి. ఆత్మీయ గాఢ నిద్రలో ఉన్న మనలను పరిశుద్ధాత్మ కేకతో లేపే వర్తమానాలు కరువైపోతున్నాయి. ఆరిపోయిన మంటను మనలో రగిలించే వర్తమానాలు కరువైపోతున్నాయి. మనం కోల్పోయిన భారమును, దేవుని పట్ల మనం కోల్పోయిన వైరాగ్యమును మనలో మరలా పురికొల్పించే వర్తమానాలు మనకు కరువైపోతున్నాయి. మనం దీన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? అదొకసారి మనం ఆలోచించుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగననే మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. చాలు సిస్టర్. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మీరు మెలకువగా ఉండుడి. ఏంటి మెలకువగా ఉండటం? మనకు తెలిసిన మామూలు లాంగ్వేజ్లో అయితే మెలకువగా ఉండటం అంటే ఏంటి? నిద్రపోతున్నాడు ఆ వ్యక్తి, లేపు 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 అంటే ఏంటి? అతన్ని మేల్కొల్పమని అర్థం. ఆ నిద్రలో నుంచి అతన్ని మేల్కొల్పమని అర్థం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అతడు పోతున్న ఆ గాఢ నిద్రలో నుంచి, అతని ఆత్మీయ నిద్రలో నుంచి, అతని ఆత్మీయ మరణ స్థితిలో నుంచి మేల్కోవాలని అర్థం. నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో బ్రదర్, సిస్టర్, నీ ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో, నువ్వెక్కడెక్కడ పడిపోతున్నావో, నువ్వెక్కడెక్కడ జారిపోతున్నావో, మనం ఎక్కడెక్కడ తొట్టిల్లిపోతున్నామో, ఏ ఏ కండిషన్స్లో మనం రాజీ పడుతున్నామో, బంధుమిత్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఈ రిలేషన్స్ను బట్టి, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ ప్రామాణికలలో, దేవునితో చేసుకున్న సమర్పణలో ఎక్కడెక్కడ రాజీ పడిపోతున్నామో వాటి విషయంలో మెలకువ కలిగి ఉండాల. అర్థమవుతుందా? సో ఇక్కడ నీ నిద్ర జీవితంలో నుంచి మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు మెలకువ కలిగి జీవించాలని అర్థం. అసలు వాట్ ఈజ్ వాట్? వాక్యం ఏం సెలవిస్తుంది? నా చుట్టూరు ఏం జరుగుతుంది? చుట్టూరు జరుగుతున్న పరిస్థితులకు, నా ఆత్మీయ జీవితానికి ఇప్పుడు ప్రభువు వస్తే నేను వెళ్ళగలనా? నేను ఆయన ఎదుట నిలువబడగలనా? ఆయన ఎదుట నిలువబడిగే పరిపూర్ణత నాకుందా? ఆయన ఎదుట నిలవబడగలిగే ప్రార్థనా శక్తి నాకుందా? ఆయన ఎదుట నిలవబడగలిగే పరిపూర్ణత నాకుందా? ద క్వశ్చన్ ఇస్ దట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఉపమానాలన్నీ కూడా ప్రభు 1-2 మినహా అన్నీ కూడా ఉపమానాలన్నీ కూడా సాధారణమైన ప్రజలకు ఇవన్నీ కూడా ఉపమాన రూపాల్లోనే తెలియజేశాడు ప్రభు. అన్ని ఈ పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలన్నీ సాధారణ ప్రజలకు ఇలాగ ఉపమానాల రూపంలోనే ప్రభు తెలియజేశాడు.
పరలోక రాజ్యమును గురించి. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం అంటేనే మనకు అర్థమైపోతుంది. ఇదేంటి? పర అంటే ఏంటి? పరాయి. అంతే గదా! మనం చిన్నప్పటి నుంచి చదువుకోలేదా? పరాయి అంటే ఏంటి? మనది కానిది. పరాయి, పరాయి, పరాయి వాళ్ళది, పరాయి, పరాయి దేశం, మనది కాని లోకం అని అర్థం. సో, మనుషులకు తెలియని విషయాలను తెలియజేయటానికి, వాళ్ళకు తెలిసిన విషయాలతో పోల్చి చెప్పాడు ప్రభువు ఇక్కడ. ఈ ఉపమానాలన్నిటిని గూడా. అమాయకులైన ప్రజలకు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? ప్రభువు చెప్పిన మాక్సిమం ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్యమును గురించే. 1, 2 మినహా. మాక్సిమం ఉపమానాలు. అంతెందుకు కొత్త నిబంధన తెర ఓపెన్ చేయగానే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య ఎలా ప్రారంభమైంది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈస్ అట్ హ్యాండ్. ఎందుకని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమాయకులైన ప్రజలకు, బీదలకు, దీనులకు, సాధారణమైన ప్రజలకు ప్రభు ఈ ఉపమానాలు చెప్పాడు. కానీ శిష్యులకు మాత్రం అర్థం చెప్పాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. అందుకనే శిష్యులం అవ్వాలి మనం. ప్రతిసారి సాధారణమైన విశ్వాసిగా ఉంటా అంటే సరిపోదు. శిష్యత్వంలోనికి రావాలి, మర్మాలు అర్థం చేసుకోవాలి అంటే. అది వేరే విషయం అనుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఆయన అమాయకులైన ప్రజలకు, సాధారణమైన వారకు, దీనులకు, దరిద్రులకు, విధవరాళ్లకు దయతో మాట్లాడుతూ, వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ, వాళ్ళతో ప్రేమగా ఉంటే, ఇటుపక్క శాస్త్రులతోనూ పరిశీలతోనూ ఆయన అసలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కేరే చేయలేదు అసలు. ఇక్కడ వచ్చిన తిప్పలు అదే. మనలో అనేకులు గర్విష్ఠులకు సువార్త ప్రకటిస్తున్నారండి. మాకు సువార్త అక్కర్లేదు అన్న వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నారు. మదమెక్కిన వారికి సువార్త ప్రకటిస్తున్నారు. అంటే ఏంటి బ్రదర్? వాళ్ళకు సువార్త అవసరం లేదా అని మీరు అడగొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని. ఎందుకని ఆ మాట అంటారు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ప్రభు ఏ మాట ఊరకనే రాయించాడు కదా. బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఈ భూమి మీద భయంకరంగా అన్యాయం పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే అది బీదవారే కదా. వాళ్ళకి తినటానికి తిండి ఉండదు, పడుకోవటానికి ఒక ఆశ్రయం ఉండదు. ఒకవేళ ఉన్న ఆ పూరి గుడిసె వాన పడితే నీళ్లు గారుతా ఉంటది. ఎండకు ఉండలేకపోతూ ఉంటారు, చలికి ఉండలేకపోతా ఉంటారు. రోజుకు కనీసం 2 పూటలు కూడా తిండి దొరకదు. అయ్యా ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, లేకపోతే ఒక పూట తినటానికి ఉంటే ఇవ్వండి అని వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు నలిగిపోవటమే, ప్రతిరోజు వాళ్ళు కోల్పోవటమే, ప్రతిరోజు వారికి అన్యాయం పాలవటమే. పోనీ ఏదైనా భూమి దొరికింది అంటే ఈ లోకపు కబ్జాదారులు వచ్చేసి ఆ భూమిని ఆక్రమించేసుకుంటారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ భూమి మీద వాళ్ళు అసలు ఉన్నట్టు వాళ్ళకి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ కూడా ఉండదు. ఈ భూమి మీద వారు నష్టపోయినంతగా ఎవరు నష్టపోరండి. వాళ్ళు ఈ భూమి మీద నష్టపోయి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము నష్టపోవాలా. అందుకనే మొదటి సువార్త నలిగిపోయిన వారి దగ్గరికి, బీదల దగ్గరికి, దరిద్రుల దగ్గరికి, దీనుల దగ్గరికి, దీనుల దగ్గరికి సువార్త మొదటొచ్చింది. ఉపమాన రూపాల్లో ఎందుకు బోధించాడు అంటే ప్రభు, వాళ్లకు తెలిసిన విషయాలను, పరలోక రాజ్యమును గురించి ఈ భూలోకంలో తెలిసిన ఆ సాధారణ ప్రజలకు ఏ విషయాలైతే తెలుసో, ఏ వస్తువులైతే తెలుసో వాటితో కంపేర్ చేస్తూ ప్రభు ఉపమానాలతో పోల్చి చెప్పాడు. ఎందుకంటే డైరెక్ట్‌గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరేమో అని చెప్పేసి కంపేర్ చేస్తూ చెప్పాడు. అంతే. కానీ శిష్యులకు దాని డైరెక్ట్ అర్థం చెప్పేశాడు. సాధారణ ప్రజలకు ఉపమానాలతో
కంపేర్ చేస్తూ చెప్పాడు. శిష్యులకేమో డైరెక్ట్‌గా అర్థం చెప్పేసాడు. అందుకనే నేను ఒక పాయింట్ చెప్పాను. మనము శిష్యుల్లాగా మారాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందుకనే ఉపమానాల్లోంచి గూడా మనం మర్మాలు బోధిస్తాం. అనేక సేవకులు ఉపమానాల్లోంచి గూడా మర్మాలు బోధించడానికి కారణం గూడా అదే. సో, ఓకే. మన మెయిన్ థీమ్‌లోకొస్తాం. సో, ప్రభు తపనంతా ఏంటి అంటే, బైబిల్ తపనంతా ఏంటి అంటే, కొత్త నిబంధన తపనంతా ఏంటి అంటే, పరలోక రాజ్యమును గూర్చిన అవగాహన మనిషికి తీసుకురావటానికే. యేసుక్రీస్తు ప్రభువుని పాయింట్ ఔట్ చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువుని కేంద్ర బిందువుగా ఉంచుతూ, యేసుక్రీస్తు ప్రభు జీవితమును, ఆయన శిలువ త్యాగమును పాయింట్ ఔట్ చేస్తూ కూడా, ఒక మనిషిని రక్షణలోనికి తీసుకువచ్చి, ఆ మనిషిని పరలోక రాజ్యమును గురించిన అవగాహనలోనికి తీసుకురావటమేనండి. పాత నిబంధన అంటారా? అది కేవలం భూ సంబంధమైనది. భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించినది. అది ఛాయ మాత్రమే. భూ సంబంధమైన లౌకికవాదము మాత్రమే. మీరు నా మాట వింటే ఆశీర్వదించబడతారు. మీరు నా మాట వింటే అడుగుపెట్టిన చోటల్లా మీరు దీవించబడతారు. మీరు నా మాట వింటే మీ పంటలు ఆశీర్వదించబడతాయి. మీరు నా మాట వింటే మీ గోధుమలు ఆశీర్వదించబడతాయి. మీరు నా మాట వింటే మీ సంతానం ఆశీర్వదించబడతది. మీరు నా మాట వింటే మీరు కానాను వెళ్తారు. పాత నిబంధన అంతా గూడా నా మాట వింటే మీరు భూ సంబంధంగా ఉన్నత స్థానంలో ఉంటారు, రాజులుగా ఉంటారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మీ కింద జనులుంటారు, మీ కింద పని చేసేవారుంటారు. కానీ కొత్త నిబంధన మొత్తము కూడా క్రీస్తును పాయింట్ ఔట్ చేస్తూ, ఆయన జీవితమును పాయింట్ ఔట్ చేస్తూ, ఆయన యొక్క సిలువను, పునరుద్ధానమును కేంద్ర బిందువుగా చేస్తూ, పరలోక రాజ్యమును వైపు ఒక వ్యక్తిని నడిపించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇంతకు మించి ఏం గావాలండి? హ్మ్. 2 డేస్ బ్యాక్ ఒక రీల్ జూసాను. ఒక హిందీ రీల్ అది. ఒక పోలియో ఉన్న వ్యక్తి ఒక కర్రేసుకొని ఆహ్, ట్రైన్‌లో కంపార్ట్‌మెంట్‌కి వెళ్తూ ఉన్నాడు. చేతిలో ఒక బైబిల్ పట్టుకొని. తీరా జూస్తే అతను అడుక్కుంటున్నాడేమో అనుకున్నాం గానీ, క్లియర్‌గా అబ్జర్వ్ జేస్తే అతనేం జేస్తున్నాడు అంటే, యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసునందు విశ్వాసం ఉంచండి. యేసయ్యని నమ్ముకోండి. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి. ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. ఆయన మీకు రక్షణిస్తాడు. ఆయన రక్తము మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. ఆయన రక్తము మీకు శుద్ధీకరణ ఇస్తుంది. ఆయనే నిజమైన దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకోండి అని జెప్పేసి ఒక పోలియో రోగమున్న వ్యక్తి, నడవటానికి గూడా సరిగ్గా నడవలేని వ్యక్తి, సరిగ్గా నిలబడలేని వ్యక్తి కంపార్ట్‌మెంటు ఆహ్, తిరుగుతూ చెప్తున్నాడు. ఇక మనలాగా తెలివైనోడు ఒకడుంటాడు గదా! ఆ వ్యక్తిని జూసి, కిందకి పైకి జూసి, "అరే బాబూ! నువ్వు యేసుని నమ్ముకున్నావు గదా! నీకేం దొరికింది? హ్మ్. यीशु मसीह से విశ్వాస్ కర్నే మే క్యా మిలా?" వాళ్ళడిగారు. మనోడేమో స్వర్గరాజ్యమిలా, నాకు పరలోకం దొరికింది. అది గదా విశ్వాసం అంటే. అది గదా సాక్ష్యం అంటే. అది గదా సమర్పణంటే. హ్మ్. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా ధనవంతులేనా? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా ఆశీర్వదించబడిన వారేనా? ప్రభువుని నమ్ముకున్న వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నవారేనా? ప్రభువుని నమ్ముకున్న వారంతా 3 పూట్ల తింటుండు, 3 పూట్ల తినుకుంటూ, బిర్యానీ తింటూ, 3 పూట్ల సూటు బూటు యేసుకుంటూ ఆహ్, మంచి ఏసీ రూమ్స్‌లో ఉంటున్న వారేనా? లేదండి. 10% అలా ఉన్నారు. మిగతా 90% పీపుల్ ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళు పూడు గుడిసెల్లో ఉంటూ, పప్పుచారు అన్నం తింటూ ఒకసారి తినటానికి గూడా లేక అడవుల్లోని, కొండ ప్రాంతాల్లోని ఉంటూ అయినా కూడా ప్రభువు మీద విశ్వాసము వదలకుండా చస్తే చస్తాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్.
ప్రభువుని నమ్ముకొని కూడా ధనవంతులు అవ్వని వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ప్రభువుని నమ్ముకొని కూడా ఆశీర్వదించబడని వారు చాలా మంది ఉన్నారు. ప్రభువుని నమ్ముకొని కూడా స్వస్థత పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువు నమ్ముకొని కూడా కారు కొనని వాళ్ళు, ప్రభువును నమ్ముకొని కూడా ఇల్లు సంపాదించిన వారు, ప్రభువును నమ్ముకొని కూడా ఉద్యోగం లేని వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, ప్రభువుని నమ్ముకొని నేను ఇది సంపాదించాను అని చెప్తున్నది మనము, ఇది సాక్ష్యం అయితే, వాళ్ళు ప్రభువుని నమ్ముకొని కోల్పోయారు, ప్రభువుని నమ్ముకొని విడిచిపెట్టబడ్డారు, ప్రభువుని నమ్ముకొని తమ కుటుంబాలకు దూరం అయ్యారు, ప్రభువుని నమ్ముకొని స్వస్థత పొందుకోలేకున్నారు, ప్రభువుని నమ్ముకొని ఈడ్చివేయబడ్డారు, ప్రభువుని నమ్ముకొని కొట్టబడ్డారు, ప్రభువుని నమ్ముకొని అడవుల్లోనికి వెళ్ళిపోయారు, ప్రభువుని నమ్ముకొని కొండల్లోనికి వెళ్ళిపోయారు, ప్రభువుని నమ్ముకొని తినటానికి 2 పూట్ల కూడా లేదు, ప్రభువుని నమ్ముకొని కనీసం తాగటానికి కూడా లేదు, ప్రభువుని నమ్ముకొని కనీసం చిన్న ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు. అయినా కూడా ప్రభువు మీద విశ్వాసము పోనివ్వకుండా పోతే పోయింది జీవితం, మాకు ప్రభువే కావాలని ఉంచుంటున్నారు కదా, అవి సాక్ష్యాలు కదా. ప్రభువుని నమ్ముకున్నాం, మాకు ఇవి దొరికినవి అని చెప్పటం సాక్ష్యాలైతే, మాకు దొరకలేదు అయినా సరే మేము ప్రభువుని వదిలిపెట్టలేదు అని చెప్పటం సాక్ష్యం కాదా? ఏవి నిజమైన సాక్ష్యాలు? వాళ్ళ సాక్ష్యాలతో, వాళ్ళ మొరలతో, వాళ్ళ ప్రార్థనలతో మనవి పోల్చుకుంటే జస్ట్ ఇన్వాలిడ్ అండి. స్వస్థత పొందాను, అది పొందాను, ఇది పొందాను అని చెప్పటమే సాక్ష్యమైతే, స్వస్థత లేకపోయినా, స్వస్థత జరగకపోయినా, రోగం తగ్గకపోయినా యథావిధిగా ఆదివారము ప్రార్థనకు వచ్చి ఆరాధనలో పాల్గొని కానుక వేసి మరలా విశ్వాసంతో తిరిగి ఇంటికెళ్ళి మరలా ఆదివారం ప్రార్థనకు వచ్చి మరలా కానుకేసి మరలా వాక్యం విని మరలా ఇంటికెళ్ళి ఇలాగ తమ విశ్వాస జీవితాన్ని ప్రభువులో కట్టుకుంటున్న వారిది ఏమిటి? సాక్ష్యము కాదా? వారిది ఇంకా బహుబలమైన సాక్ష్యము కదా. వీరే క్రీస్తును సంపాదించుకున్నవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ఫాక్ట్ మెజారిటీ వీళ్ళే ఉన్నారు. మరి మన సాక్ష్యాలు ఏంటో ఒకసారి ఆలోచించండి. మీ సాక్ష్యంలో ఎవరు హైలైట్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. నేను ఆ కులం నుంచి వచ్చాను, నేను ఈ కులం నుంచి వచ్చాను, నాది ఆ మతము, నాది ఈ మతము. నీ కులం హైలైట్ అవుతుంది, నీ మతం హైలైట్ అవుతుంది, నీ ఉద్యోగం హైలైట్ అవుతుంది, నీ శాలరీ హైలైట్ అవుతుంది, నీ రంగు హైలైట్ అవుతుంది, కానీ నేను రక్షించిన యేసు నీ సాక్ష్యంలో హైలైట్ అవ్వట్లేదు. ఇన్వాలిడ్ టెస్టిమోనీస్ అవన్నీ. ఈరోజు మనకు స్వస్థత వస్తే రేపు మనకు చావు రాదా ప్రియులారా? నాకు భయంకరమైన తలనొప్పి, వాస్కులర్ మైగ్రేన్ హెడ్ఏక్, క్లస్టర్ మైగ్రేన్ హెడ్ఏక్. నాకు ఎలా ఉంటుంది అంటే, ఉండి ఉండి ఒకేసారి బ్లాస్ట్ అయినంత పైన వస్తుంది. రేపు అలానే బ్లాస్ట్ అయ్యి ఏదైనా అయినా కూడా ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ అనమాట. నాకు ఏమైనా అంటే ఏం లేకపోయినా సరే నాకు ప్రభువు ఉన్నాడు, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు వాళ్ళందరి విశ్వాసం ఏమిటి? పాత నిబంధన భక్తులైతే ఎబ్రీ పత్రికలో పౌలు రాసుకుంటూ వస్తాడు, వాళ్ళు రంపాలతో కోయబడ్డారట, వాళ్ళు అడవుల్లోకి వెళ్ళారట, లోయల్లోనికి వెళ్ళారంట, స్త్రీలు సైతం చంపబడ్డారట, రాళ్లతో కొట్టబడ్డారట. దేనికోసం? పునాదులు గల పట్టణం కోసం, పునాదులు గల పట్టణం కోసం. మాకు ఏమున్నా లేకపోయినా నాకు యేసు ప్రభువుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే వారిదే గొప్ప విశ్వాసం ప్రియులారా. ఇప్పుడు నైజీరియాలో మనం చూస్తున్నాం కదా, ఒక గొప్ప మారణ హోమం చూస్తున్నాం కదా. దాంట్లో 1% ఇండియాకి వచ్చిన నెంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ అయిపోతారు క్రిస్టియానిటీలో నుంచి. అంటున్నాను కాదు, మన భక్తి ఎలాంటిదో చెప్పనా? నిర్మోహమాటంగా చెప్తున్నానండి. నీకు ఇక్కడ స్వస్థత జరగకపోతే, నీకు అక్కడ బెల్లంపల్లిలో స్వస్థత జరగకపోతే నువ్వు వేరే చోటకు పరిగెత్తే రకం నువ్వు. అక్కడికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకుంటావు, ఇంట్లో నిమ్మకాయలు పెట్టించుకుంటావు నువ్వు. నీకు ఇక్కడ స్వస్థత జరగకపోతే అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని ఏమంటారు, ఆ పసుపు పూయించుకుంటావు నువ్వు. ఆ బొమ్మల దగ్గరికి వెళ్తావు నువ్వు. ఇవే శ్రమలకు, ఈ విశ్వాసాల శ్రమలకు నిలిచేవి, ప్రభు రాకళ్ళు ఎత్తబడేవి. మన బలహీనతలు ఇవన్నీ.
ఇవి మనకి పెద్ద ప్రాబ్లమ్స్‌గా అనిపించవు. కానీ ఇవే మనలను మేల్కొనకుండా చేసేవి. మనకు అర్థం కావట్లా. మనలను రాకడలో ఎత్తబడకుండా చేసేవి మనల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నావు. అవి ప్రైమరీవి అయితే సెకండరీవి చాలా ఉన్నాయి. మనము తీసివేసే చిన్న చిన్న విషయాలు, మనము కేర్ చేయని చిన్న చిన్న విషయాలు గూడా దేవుడు పెద్దగా జూస్తాడు కొన్నిసార్లు. లైక్ ఎలా అనుకుంటున్నారు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాస్తారు. అదసలు అలా రాయటమే తప్పు. ఎందుకంటే దాన్ని ఆ వర్డ్‌నే కట్ జేసి పడేస్తున్నారు. అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండవలెను అనేది ఒక ఆజ్ఞ లాంటిదది. అదొక ఆజ్ఞ. మీరు వివాహం చేసుకుంటే అది ఘనమైనదిగా ఉండేటట్టు జేసుకోవాలా. అది దేవునికి ఘనమైనదిగా ఉండేటట్టు జేసుకోవాలా. ఓకే. ఫైన్ అక్కడి వరకు ఓకే. మళ్ళా దాని చుట్టూరు ఏం రాస్తారో తెలుసా? పసుపు రాస్తారు. మరది అన్ని సాంప్రదాయం కాదా? మనం ఏమనుకుంటాం ఆ వివాహం దేవుడు పట్టించుకోడులే అనుకుంటాం. కానీ అదే వాక్యం చెప్తుంది మీరు దినాలను, మాసాలను, లౌకిక సాంప్రదాయాలను, లోక మర్యాదలను అనుసరించి బలహీనులైపోతున్నారు అని పౌలు మాట్లాడతాడు. మీ విషయంలో నేను పడిన ప్రయాస వ్యర్థమైపోద్దేమో నేను బాధపడుతున్నాను పౌలు మాట్లాడతాడు ఆ విషయంలోనే. సో, మనము చిన్న చిన్నగా ఏమైతే లైట్ తీసేసుకుంటున్నామో, దేవుని వాక్యం వాటిని పెద్దగా చేస్తది. మనం వాటిని పట్టించుకోము. ఎందుకంటే మనకు కావాల్సినయే మనం తీసుకుంటున్నాం గదా! మనకు కావాల్సిన వాక్యం రిఫరెన్సెసే మనం తీసుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దాన్ని పోస్ట్ చేసేసాం. మళ్ళా రేపటికి ఏ వాగ్దానమో అంటే నిన్ను ఆశీర్వదించే వాగ్దానాలే నువ్వు తీసుకొని పోస్ట్ చేస్తున్నావు గానీ అదే వాక్యంలో నిన్ను హెచ్చరించే మాటలున్నాయి. అదే వాక్యంలో నిన్ను గద్దించే మాటలున్నాయి. అదే వాక్యంలో నిన్ను సరిచేసే మాటలున్నాయి. అదే వాక్యంలో నీ పాపములు నీకు బయలుపరిచేలాగా, నీ పాపములు నీ ముఖమున నీకు క్లియర్‌గా కనిపించేలాగా, అదే వాక్యములువో నువ్వు చేస్తున్న అక్రమాలువో, నీ హృదయ అంతరంగ పాపములు నీకు కనపడేలాగా చేసే వాక్యాలున్నాయి. అవి చేపించుకో అవి 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 వాటిని నువ్వు కన్సిడర్ చేయలేవు. ఇవి మనలను మేల్కొల్పనివ్వవు ప్రియులారా. ఒక ట్రాన్స్‌లో ఉంచేస్తాయి. దేవునికి స్తోత్రం. సో, విషయం ఏమిటంటే, నాకు ఈరోజు రోగం తగ్గకపోయినా నేను వేరే చోటకి వెళ్ళను. అక్కడికెళ్ళి నేను తాయెత్తు కట్టించుకోను. నేను అంతరాలు కట్టించుకోను. అక్కడ నిమ్మకాయలు పెట్టించుకోను. నా మెడకో, నా ముడతలకో, నా కాలుకో ఇంత చిన్న చిన్న విషయాల్లోనే కాంప్రమైజ్ అవుతున్న నువ్వు రేపు పెద్ద విషయాల్లో కాంప్రమైజ్ అవ్వని గ్యారంటీ ఏంటి? నీ మెడ మీద కత్తి పెట్టి నీకు క్రీస్తు గావాలా? నీ కుటుంబం గావాలా? అని అడిగితే, నాకు నిర్మొహమాటంగా నా కుటుంబమే గావాలి. నాకు క్రీస్తొద్దు అని చెప్పవని గ్యారంటీ ఏంటి? మీకొక విషయం తెలుసో లేదా? కొన్ని కంట్రీస్‌లో ఇలాగ మనం ఆన్‌లైన్‌లో పెట్టుకుంటున్న మీటింగ్స్‌ని గూడా బ్యాన్ జేశారు. వెరీ సూన్ అది మన కంట్రీకి గూడా వచ్చే అవకాశం ఉంది. సో, మన భక్తి జీవితము ఎక్కడుందో మనం జ్ఞాపకం జేసుకోవాలి. మన భక్తి జీవితం ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని హైలైట్ చేస్తుందా లేదా మన సాక్ష్యము జ్ఞాపకం జేసుకోవాలి. ఎటు పోతున్నాయో ఏంటో మన భక్తి జీవితాలు. ఏం లేకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి. మీకు డైరీలు ఉంటే రాసుకోండి. ఏం లేకపోయినా సరే నేను యేసయ్యను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేవారిది గొప్ప విశ్వాసం. నాకు తిండి లేకపోయినా, నాకు ఉద్యోగం లేకపోయినా, వివిధ కారణాలు బట్టి నాకు వివాహం కాలేకపోయినా, నేను ఇల్లు కట్టుకునే పరిస్థితి నాకు లేకపోయినా, వాళ్ళు వీళ్ళు వెక్కిరిస్తున్నా, నా ప్రభువుని నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా ప్రభువుని నమ్ముకుంది నేను ఈ భూ సంబంధమైన వాటి కొరకు కాదు అనే విషయం నీకు గుర్తుండాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం మనకు బాగా తెలిసిన విషయం.
ఈ 15వ అధ్యాయం 19వ. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చాలు సిస్టర్. ఈ జీవితం మట్టుకే డియర్ బ్రదర్ సిస్టర్, మిమ్మల్ని ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేను ఇలా వాక్యము చెప్పటము, మీరు ఇలాగ మీటింగ్స్ కండక్ట్ చేయటము, మీరు ఇలాగ వినటము, ఇంకా పెద్ద పెద్ద పాస్టర్స్ని మీరు పిలవటము, ఇంకా మీరు ఇంకా 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 ఎదగటము, ఇంత గొప్పగా మీరు చేసుకునేది కేవలము, ఇంత గొప్పగా నేను కూడా ఐఎమ్ నాట్ ఎగ్జంప్షన్. నేను మీతో ఏం మినహా ఏం కాదు, నేను కూడా మీతో కలిపే. ఇంత గొప్పగా మనం చేసేది ఈ జీవిత కాలం మట్టుకే అయితే, ఈ ఈ భూమి మీద ఉన్నంత వరకే అయితే దౌర్భాగ్యం అంట, మనుషులందరికంటే దౌర్భాగ్యం అంట, అన్యుల కంటే. మామూలు విషయం అది. అంటే దాని అర్థం ఏంటి? బియాండ్ మనం ఆలోచించాలని అర్థం కదా. క్రిస్టియన్ లైఫ్ అనేది భూమికి పరిమితమైనది కాదు అని ఆలోచించాలి కదా. క్రిస్టియన్ లైఫ్ అనేది కేవలం భూ సంబంధమైనది మాత్రమే అని కాదు కదా. ఈ జీవిత కాలము మట్టుకే నువ్వు దేవుని నమ్ముకుంటే, నీ పెళ్లి కోసమే నువ్వు దేవుని నమ్ముకుంటే, నీ ఉద్యోగం కోసమే నువ్వు దేవుని నమ్ముకుంటే, నీ వివాహం కోసమే నువ్వు దేవుని నమ్ముకుంటే, ఈ లోక సంబంధమైన ప్రేమల కోసమే నువ్వు దేవుని నమ్ముకుంటే, ఈ లోక సంబంధమైన ఉద్యోగం కోసమే, జాబ్ కోసమే, కాలేజీలో సీట్ కోసమే, నీ బిజినెస్ కోసమే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, నీకు బెనిఫిట్స్ రావాలని, నీకు లాభాలు రావాలని, నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలని నువ్వు దేవుని నమ్ముకుంటే, బ్రదర్ సిస్టర్, మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, డైరెక్ట్గా వాక్యమే చెప్తుంది. క్రీస్తును మనము నమ్ముకున్నది ఈ భూలోకానికి సంబంధించిన వాటి కొరకు మాత్రమే కాదు. ఫర్ సపోజ్ మీకు అమెరికాలో ఒక పని అప్పగించారండి. అమెరికాలో ఒక పని అప్పగించారు. ఒక ఫ్లైట్ డిలే, మీకు ముంబైలో ఫ్లైట్ డిలే అయింది అనుకోండి. ఒక 2 days పట్టింది ఆ ఫ్లైట్ డిలే. ఇప్పుడు ఆ 2 days మీరు అక్కడ ఏం చేస్తారు? ముంబై ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి, అక్కడ మీకు తినటానికి, మీరు ఉండటానికి, అక్కడ హోటల్ బుక్ చేయటానికైనా, లేకపోతే మీకు ఫుడ్ పెట్టడానికైనా, మీకు వాటర్ ఇవ్వటానికైనా, మీ ఆ ఫెసిలిటీ మొత్తం ఎవరు చూసుకుంటారు? మిమ్మల్ని ఎవరైతే పంపించారో వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, మీకు ఏం అవసరం అవుతుంది, ఈ 1 day 2 daysలో మీరు ఏం చేయాలి, మీరు ఎలా ఉండాలి, ఈ 2 days గ్యాప్ని మీరు ఎలా కవర్ చేయాలో ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు? మిమ్మల్ని ఎవరైతే అమెరికాకి పంపించాలి అనుకున్నారో వాళ్ళే తీసుకుంటారు ఖచ్చితంగా. అలా అని చెప్పేసి నాకు ఈ ముంబై ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది, ఈ హోటల్ ఫుడ్ బాగా నచ్చింది, ఇక్కడ మనుషులు నాకు బాగా నచ్చారు, ఇక్కడ బిల్డింగ్స్ నాకు బాగా నచ్చాయి, ఇక్కడ నాకు కార్లు నాకు బాగా నచ్చాయి అని చెప్పేసి నేను ఇక్కడే ఉండిపోతా అంటే నీ అసలైన పని ఏంటి? ద సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ హ్యాపెనింగ్ హియర్. మనం పరదేశులు అని మనకు బాగా తెలుసు, మనం యాత్రికులు అని మనకు బాగా తెలుసు, ఈ భూమి మనం జస్ట్ ప్రయాణించడానికే అని మనకు బాగా తెలుసు. నీకు ఇక్కడ ఏదో ఒక విషయం నచ్చినంత మాత్రాన, నీకేదో కంఫర్ట్ దొరికినంత మాత్రాన, నీకేదో నచ్చుతున్నంత మాత్రాన నువ్వు ఇక్కడే ఉండిపోతావు అంటే, ఈ జీవిత కాలం మట్టుకు వరకే నాకు క్రీస్తు చాలు అనుకుంటే, ఈ జీవిత కాలం మట్టుకు వరకు ఈ స్వస్థత నాకు చాలు అనుకుంటే, ఈ ప్రవచనం నాకు చాలు అనుకుంటే, ఈ ఉద్యోగం నాకు చాలు అనుకుంటే, ఈ పేరు నాకు చాలు అనుకుంటే, ఈ ఫాలోయింగ్ నాకు చాలు అనుకుంటే, నీకు క్రీస్తు అవసరం లేదు, నువ్వు ఇప్పుడే వదిలేయచ్చు. ఎందుకు నమ్ముకున్నావు క్రీస్తుని? నీ అల్టిమేట్ గోల్ ఏంటి అసలు క్రీస్తు కొరకు? ఎందుకు క్రైస్తవుడు అయ్యావు అసలు? ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అసలు? ఏది నీ విశ్వాసం? ఈరోజు నీకు స్వస్థత వస్తే రేపు చావు రాదా?
ఈరోజు క్యాన్సర్ తగ్గిపోతే రేపు చావు రాదా? రేపు ఈరోజు ఉద్యోగం వస్తే రేపు మనకు చావు రాదా? ఈరోజు మనకి ఇల్లు దొరికితే రేపు మనకు చావు రాదా? మనం తప్పించుకోలేం కదా. భౌతికమైన ఈ మరణం నుంచి మనం తప్పించుకోలేం కదా. ఏదో మనకి అద్భుతాలు జరిగినంత మాత్రాన, స్వస్థతలు జరిగినంత మాత్రాన, విడుదల కార్యాలు జరిగినంత మాత్రాన నేను వాటికి వ్యతిరేకము కాదు, అవి జరగకూడదు అనేది కూడా నా ఆలోచన కాదు. కానీ మన శ్వాస ధ్యాస, మన థియాలజీ, మన అపాలజెటిక్స్, మన కేంద్ర బిందువు అంతా కూడా ఆ స్వస్థత పైనను, ఆ దీవెన పైనను, ఆ క్యాన్సర్ తగ్గటం పైనను, దానిని తగ్గించిన పాస్టర్ పైనను కాదు, మనలను పరలోక రాజ్యము కొరకు సిద్ధపరిచే ప్రభు పైనను, ఆ ప్రభు ఇచ్చిన ఉపదేశము పైనను, ఆయన మన కొరకు చేసిన శిలువ త్యాగము పైనను ఉండాలి. ఎక్కడో ట్రాక్ తప్పేసాం బ్రదర్, మనం ఎక్కడో ట్రాక్ తప్పేసాం. ఏదో గిల్ట్ ఫీలింగ్ రావట్లేదా? ఎక్కడో ఏదో ల్యాక్ అవుతున్న ఫీలింగ్ రావట్లేదా? అయ్యో, నా గురి తప్పినట్టు అనిపిస్తుంది, నా నిరీక్షణ నేను తప్పినట్టు అనిపిస్తుంది. ఉద్యోగం హడావుడిలో పడిపోయి, చదువు హడావుడిలో పడిపోయి, బిజినెస్ హడావుడిలో పడిపోయి, నా పోరాటాన్ని నేను ల్యాక్ చేస్తున్నాను, నా డెస్టినీని నేను వేరే డైరెక్షన్లో తీసుకెళ్తున్నాను, ప్రభు చూపిన మార్గంలో నడవట్లేదేమో, నా నిరీక్షణను నేను కోల్పోతున్నానేమో, నా గమ్యాన్ని నేను చేరట్లేదేమో, నేను ఎక్కడో రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానేమో అని అనిపించట్లేదా? బాగా గుర్తుపెట్టుకోండి బ్రదర్, సిస్టర్, బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధన లక్ష్యం మొత్తం ఒకటే, ప్రభుని పాయింట్ అవుట్ చేసి పరలోక రాజ్యాన్ని పరిచయం చేయటమే. మన గమ్యము, మన నిరీక్షణ, మన డెస్టినీ, మన గురి, మన పోరాటము, మన శుభప్రదమైన నిరీక్షణ అంతా కూడా ప్రభు రాకడే పరలోక రాజ్యమే. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మన అల్టిమేట్ ఎక్స్క్లూజివ్ గోల్ అంతా పరలోకమే. నేను దాన్నే ప్రకటిస్తా, దాని కొరకే సిద్ధపరుస్తా. సో ఇప్పుడు మనం చదువుకున్న ఉపమానానికి వస్తే, ఇక్కడ జరుగుతున్న వెడ్డింగ్ ఎలాంటిదంటే డెస్టినేషన్ వెడ్డింగ్. పెళ్లి కుమారుడే వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. దాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్లో జరగబోయే వివాహం కూడా అదే. ప్రభువు వచ్చి మనలను తీసుకొని వెళ్ళి వివాహం చేసుకుంటాడు, డెస్టినేషన్ వెడ్డింగ్. సో పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే అప్పుడున్న ప్రాచీన ప్రతులు, ఆ హిస్టారికల్ ప్రకారం కొంతమంది ఆ పెళ్లి కుమారునికి ఎదురుగా వెళ్ళాలి. చీకట్లో వస్తే బాగోదు, దివిటీలు పట్టుకొని వెళ్ళాలి, పెళ్లి కుమారుని వెల్కమ్ చేయాలి, పెళ్లి కుమారుని ఆహ్వానించాలి. సో ఆ టైప్ ఆఫ్ హిస్టారికల్ మీనింగ్ మనకుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మ్యారేజెస్ జరిగేది కూడా ఇలానే కదా. సో ఈ పారాబుల్లో దీంట్లో మనకి 4 గుంపులు కనపడతాయి. అక్కడ జరిగేది డెస్టినేషన్ మ్యారేజ్, పెళ్లి కుమారుడే వచ్చి పెళ్లి కూతురుని తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకుంటాడు. ఓకే, సో బుద్ధిగల కన్యకలు ఒక గుంపు. వీళ్ళ దగ్గర ఏముంది? నూనె ఉంది. మనకు తెలిసిన విషయమే ఇది, చాలా సార్లు చదివే ఉంటాం, చాలా సార్లు మన పాస్టర్ గారు మనకు బోధించే ఉంటారు, చాలా సార్లు వినే ఉంటాం. కానీ మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధి లేని కన్యకలు, వీళ్ళ దగ్గర నూనె లేదు. ఓకే, బుద్ధి గల కన్యకలు, వీళ్ళు భవిష్యత్తు కొరకు సిద్ధపాటు కలిగిన ఒక గుంపు, నూనెను తమతో పాటు ఉంచుకున్న ఒక గుంపు, తమతో పాటు కలిగి ఉన్న ఒక గుంపు. బుద్ధి లేని కన్యకలు, ఇప్పుడు వెలిగితే చాలులే, ఇప్పుడు ఉంటే చాలులే అనే ఒక గుంపు. ఓకే, ఇక్కడికి 2 గుంపులు అయ్యాయి. 3వ గుంపు ఎవరంటే, వీళ్ళు నిద్రలోకి జారుకున్నప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నారు లెగండే అని చెప్పేసి ఒక కేక వినపడుతుంది కదా. ఆ కేక పెట్టిన లేపిన గుంపే 3వ గుంపు, నిద్రపోతున్న వారిని లేపే గుంపు.
రైట్. ఈ నాలుగో గుంపు ఏంటి అంటే, ఈ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఈ 10 మంది పడుకున్నారు. పడుకున్న వారిని ఒక కేక వినపడింది. వీళ్ళు దిగ్గుమని లేచారు. అన్ని సర్దుకున్నారు. దివిటి ఎలుగుతుందో లేదో చూసుకుంటున్నారు. అయితే ఈ బుద్ధి లేని వారు అడుగుతున్నారు, మీ నూనె కొంచెం మాకు ఇవ్వచ్చు కదా, అడ్జస్ట్ చేయొచ్చు కదా, మావి కూడా వెలుగుతాయి అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, ఇది మీకు మాకు చాలదేమో, మీరు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తారు. వీళ్ళేమో అమ్మే వాళ్ళ దగ్గరకు వస్తారు. బుద్ధి లేని కన్యకలు అమ్మే వాళ్ళ దగ్గరకు వస్తారు. ఈ అమ్మే వాళ్ళే 4వ గుంపు. సో ఈ 4 గుంపుల గురించి వివరించి నేను ముగించేస్తాను. రైట్. బుద్ధి గల కన్యకలు, భవిష్యత్తు కొరకైన సిద్ధపాటు కలిగిన గుంపు ఇది. ఓకే. బుద్ధి గల కన్యకులు మాత్రమే పెళ్లి కుమారు దగ్గరికి వెళ్ళారండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నూనె ఉంది. నూనె అంటే మనకు చాలా అర్థాలు ఉన్నాయి. అభిషేకం అని, పరిశుద్ధాత్ముడని, వాక్యమని, సేవకుడు అని. తెలుసా? మనందరికీ తెలిసిన విషయమే, నేను మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, బుద్ధి గలవారు మాత్రమే ఎందుకు వెళ్ళారు? ఆన్సర్, వాళ్ళ దగ్గర నూనె ఉంది. క్వశ్చన్ ఏమిటి అంటే, ఆయన వచ్చేసరికి వెలుగుతున్నామా లేదా? ఇదే మేల్కొలుపు. ఇప్పుడు వెలుగుతున్నామా లేదా అన్నది పాయింట్ కాదు బ్రదర్. ఇప్పుడు వెలుగుతున్నామా లేదా అనే క్వశ్చన్, అనే మైండ్ సెట్ ఎవరిది అంటే బుద్ధి లేని కన్యకలది. ఇప్పుడు వెలుగుతున్నాంలే, ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాంగా, ఇప్పుడు తిన్నాంగా, ఇప్పుడు ఉన్నాంగా, ఇప్పుడు అంతా బాగానే ఉందిగా, ఇప్పుడే ప్రార్థన అయిపోయిందిగా, మళ్ళా ప్రార్థన. ఈ మైండ్ సెట్ ఎవరిది అంటే బుద్ధి లేని వారిది. కానీ బుద్ధి కలిగిన వారిది అట్టుండదు. ఎప్పుడెప్పుడు నింపబడతామా, ఎప్పుడెప్పుడు మరలా మీటింగ్స్ జరుగుతాయా, ఎప్పుడెప్పుడు దేవుని కొరకు రగిలిపోతామా, ఎప్పుడెప్పుడు వెలిగించబడతామా, ఎప్పుడెప్పుడు అభిషేకంతో నింపబడతామా, ఎప్పుడెప్పుడు మేలుకోలు ఉంటామా, ఎప్పుడెప్పుడు దేవుని కొరకు అర్ధరాత్రులు గడుపుతామా, ఎప్పుడెప్పుడు ఆన్లైట్లు చేస్తామా, ఎప్పుడెప్పుడు దేవుని కొరకు వాడబడతామా, ఎప్పుడెప్పుడు దేవుని మనసును తెలుసుకొని దేవుని పని చేస్తామా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు వెలుగుతున్నామా లేదా అన్నది కావాలి ఇక్కడ. పాటలు పాడుతూ ఉంటాంగా, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించు దేవా అనుకుంటా. ఎంతమంది ఆరిపోయి ఉన్నాయో. వీఆర్ జస్ట్ ప్రెటెండింగ్, నటిస్తున్నాం అంతే వెలిగినట్టు నటిస్తున్నాం అంతే బ్రదర్స్. మన దగ్గర నూనె అయిపోయి చాలా కాలం అవుతుంది. వాక్యాన్ని చదవక చాలా కాలం అవుతుంది. ఆ నూనె వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీ వాక్యములు నా పాదం నాకు దీపమై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఆ దీపము పరిశుద్ధాత్మకు సంకేతముగా మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. అతడు మండుచున్న దివిటి అని చెప్పేసి యోహాను గురించి ప్రభువు అంటాడు. సో ఇక్కడ దీపము వాక్యానికి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు, సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. పాయింట్ ఏమిటి అంటే, నువ్వు వాక్యాన్ని చదవటం పక్కన పెట్టేసినావు, వాక్యపు లోతులను చదవటం పక్కన పెట్టేసినావు, దేవునితో సరైన సహవాసం లేకుండా పక్కన పెట్టేసినావు. ఇంకేం వెలుగుతావు నువ్వు? లేదు బ్రదర్, నేను చాలా బాగా ప్రార్థన చేస్తా బ్రదర్, నేను బాగా ప్రార్థనలో ఉంటా బ్రదర్, నేను ఎక్కువ ప్రార్థన చేస్తా బ్రదర్, రోజు 3 గంటల పైన ప్రార్థన చేస్తా బ్రదర్. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి ఒంటికాల మీద నడవమంటే నడుస్తావా? ఇంకొకళ్ళు, లేదు బ్రదర్, నేను బాగా వాక్యం చదువుతా బ్రదర్, 3 గంటల పైనే వాక్యం చదువుతా బ్రదర్. మరి నువ్వు ఒంటికాల మీద నడవమంటే నడుస్తావా? రైనార్డ్ బోంకే ఒక మాట అంటారు, చాలా మంది మీరు వినే ఉంటారు, వాక్యము ప్రార్థన 2 రెక్కల వంటివి ఒక పక్షికి అన్నట్టు. అవి 2 ఉంటేనే ఆ పక్షి ఎగరగలదు అన్నట్టు. కానీ రేనార్డ్ బోంకే ఎలా చెప్తారు,
నువ్వు 365 రోజులు నీ దేశం రక్షించబడాలి అన్నా కూడా అది జరగదు. ఆ 365 రోజులు నీ దేశంలో ఉన్న ప్రజలందరూ, లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒకడు లేచి ధైర్యముతో బయటికెళ్ళి, పరిశుద్ధాత్మ పూర్ణుడై బయటికెళ్ళి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మండి, ఆయనే మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచండి అని బోల్డ్గా సువార్త చెప్తేనే రక్షణ కార్యం జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే నువ్వు 365 రోజులు ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుంది అని అంటే కాదు. ఇక్కడ వాక్యము, ప్రార్థనా జీవితం అనేది 2 కాళ్ళ లాంటివి. అవి 2 సక్రమంగా ఉన్నప్పుడే మనము ఒక డెస్టినీకి రీచ్ అవ్వగలం, ఒక ఒక పాయింట్కి రీచ్ అవ్వగలం. నేను ఒకటే చేస్తాను బ్రదర్, ఒకటి చేయలేను బ్రదర్ అంటే అది అవ్వని పని బ్రదర్. డియర్ సిస్టర్, బ్రదర్, మనం విఫలం అవటానికి కారణం నువ్వు ఒకటే చేస్తున్నావేమో. నువ్వు వెలగలేకపోవటానికి, నువ్వేదో ల్యాక్ అవుతున్నావు అనే ఫీలింగ్ నీలో రావటానికి కారణం నువ్వు ఏదైనా ఒకటే చేస్తున్నావేమో. గుర్తుపెట్టుకో. మాకు చదువు రాదు కదా బ్రదర్, మరి మాకు ఎలాగంటే దేవుడు కృపనిస్తాడు. అందరూ చదువు రానోళ్ళు కూడా మీరు చదవాల్సిందే అని బలవంతం చేయట్లేదమ్మా. మీరు చదువుకున్నోళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను అంతే. నేను వాళ్ళ మీదకు నెట్టట్లేదు. చదువు రానోళ్ళు వాళ్ళు ప్రార్థిస్తే దేవుడు వారికి కృపని కూడా, దేవుడు వారితో మాట్లాడ్డా, నేను వాళ్ళ మీదకి నెట్టట్లేదు. మీకు చదువు వచ్చి కూడా, దేవుడు మీకు సామర్థ్యం ఇచ్చి కూడా, దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చి కూడా మనము చదవకుండా, మనం ప్రార్థించకుండా మనం ఎలా వెలుగుతాం? బుద్ధి లేని కన్యకలం అయిపోతాం. సిస్టర్, బ్రదర్, అనుకుంటున్నా మనం ఏదో ఒకటే చేసుకుంటూ, అమ్మయ్య నేను ఈ రోజుకి వాక్యం చదివేశాను, ఓకే ఫైన్, నేను హెల్తీగా ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు ఆత్మీయ జీవితంలో. అమ్మయ్య నేను ఈరోజు ప్రార్థన చేసేసాను, ఓకే ఫైన్, హెల్తీగా ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే 2 చేస్తే బాగుండు. ఒకటి చేయటం తప్పు అని నేను అనట్లేదు బ్రదర్, సిస్టర్. కానీ ఏదో ల్యాక్ అవుతున్న ఫీలింగ్ నీకు కలుగుతుంది చూసావా, అది దానివల్లే. సరిగ్గా వాక్యం చదవు, సరిగ్గా ప్రార్థన చేయవు, మనసు పెట్టి అసలే ప్రార్థన చేయవు. మనసు పెట్టి నీ పెదాలు ఒకటి ప్రార్థిస్తే నీ మైండ్ ఒకటి ఆలోచిస్తుంది. నువ్వు వాక్యము ఒక వచనం చదువుకుంటూ, ఒక అధ్యాయంలో ఒక వచనం చదువుకుంటూ ఇంకొకటి ఆలోచించుకుంటూ పోతావు. ఒకసారి ఆలోచించండి. ఆ దీపము పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. ఎంతమంది పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నారండి. ఎంతమంది పరిశుద్ధాత్మను కేవలం వరాలకే పరిమితం చేశారండి. కేవలం భాషలు మాట్లాడకే పరిమితం చేశారు, భాషలకే పరిమితం చేశారు, ప్రవచనాలకే పరిమితం చేశారు. పరిశుద్ధాత్మ నడిపింపు గుర్తుకు రావట్లేదా? మీరు పాట పాడటానికి పరిశుద్ధాత్మ నడిపింపు రావాలి, వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ రావాలి, నడిపింపు రావాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ నడిపింపు రావాలి. కానీ మీరు వ్యక్తిగతంగా జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం లేదా? నీ వివాహ విషయంలో పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం లేదా? నీ వ్యక్తిగత చదువు విషయంలో, జాబ్ విషయంలో పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉన్నా ప్రియులారా, భవిష్యత్తు ఎంత ఆరిపోయే పరిస్థితిలో ఉన్నా, భయంకరమైన చీకటి రాజ్యం రాబోతుంది, భయంకరమైన అబద్ధ క్రీస్తు రాజ్యం రాబోతుంది, అబద్ధ క్రీస్తు రాజ్యం కట్టబడబోతుంది. ఆ రాజ్యంలో అనేకులు పాలు పంచుకోబోతున్నారు. ఆ రాజ్యంలో అనేక చీకటి శక్తుల ప్రభావం ఉండబోతుంది. ఆ రాజ్యంలో అనేకులు ఏర్పరచబడిన వారు సైతం మోసపోబోతున్నారు. అలాంటి భయంకరమైన చీకటిలో కూడా క్రీస్తు కొరకు వెలిగే వ్యక్తిగా నువ్వు ఉండగలవా? ఆయన వచ్చే టైంకి నువ్వు వెలిగే వ్యక్తిగా ఉండగలవా? ఆ అభిషేకం ఉందా నీలో? ఈ భవిష్యత్తు ఎలా ఉన్నా సరే,
రాబోతున్న ఫ్యూచర్ ఎలా ఉన్నా సరే, నేను మాత్రం నా ప్రభు వచ్చేంత వరకు వెలుగుతూనే ఉంటా, ఈ అభిషేకంతోనే ఉంటా, ఈ వైరాగ్యంతోనే ఉంటా, ఈ ఉపదేశంతోనే ఉంటా, ఈ ఉపదేశంలోనే ఉంటా అనే డెసిషన్ తీసుకోగలవా? ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ భవిష్యత్తు కొరకైన ఉపదేశం కాదా ఈ నూనె? మనల్ని సిద్ధపరిచేది కాదా ఈ నూనె? రాబోతున్న భయంకరమైన దుష్టత్వం నుంచి తప్పించేది కాదా? ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, తన సేవకులను ఉపయోగించుకొని, తన సేవకుల్ని వాడుకుంటూ, తన సేవకుల్ని నోటి బోరగా ఉంచుకొని, తమ సేవకుల నోటిని నింపి, ఆయన రాబోతున్న సిచ్యువేషన్స్ని కొన్ని ప్రవచనాల ద్వారానము, కొన్ని ప్రవచనాత్మక సందేశాల ద్వారాను, ఉపదేశము ద్వారానము ఈ ప్రపంచిక ఎజెండాను తెలియజేస్తూ, అబద్ధ క్రీస్తు ఎజెండాను తెలియజేస్తూ, రాబోతున్న చీకటిని మన కళ్ళ ముందు ఒక బ్లూ ప్రింట్ లాగా తెలియజేస్తూ ఉంటే, అటువంటి పరిస్థితి కొరకు సిద్ధపడకుండా ఈ భూలోకంలో ఉండిపోతా అంటావేంటి? తప్పించుకోకుండా, తప్పించుకోవటానికి సిద్ధపడకుండా, పైనున్న వాటి మీద మనసు పెట్టుకోకుండా, నా కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో, అయ్యో నా 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 ఫ్యామిలీని ఎలా సిద్ధపరచుకోవాలో అని చూడకుండా ఈ భూలోకంలోనే ఉండిపోతా అంటావేంటి? ఏమన్నంటే ప్రతి దానికి రిఫరెన్స్ చూపిస్తాం. మనం చేసే ప్రతి ఒక్క మూర్ఖపు పనికి, ప్రతి ఒక్క పాపానికి, ప్రతి ఒక్క దోషానికి వాక్యాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేయించుకొని, ఇదిగో ఇక్కడ అలా రాయబడి ఉందిగా, ఇక్కడ ఇలా రాయబడి ఉందిగా, ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏంటి, అది ఇది కాదా, ఇది అది కాదా, నేను చేస్తే తప్పేంటి, పెద్ద పెద్ద పాస్టర్లే చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి? దాన్నే స్వనీతి అంటారు. ఇలారా పాయింట్ ఒకటే, ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధిగల వారు భవిష్యత్తు కొరకైన ఉపదేశమును, భవిష్యత్తు కొరకైన అభిషేకమును, భవిష్యత్తు కొరకైన వాక్యమును, భవిష్యత్తు కొరకైన సేవకులను కలిగి ఉన్నారు. తమను సిద్ధపరిచే సేవకులను, తమను సిద్ధపరిచే అభిషేకమును, తమను సిద్ధపరిచే ఉపదేశమును. ఈ సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? వారిని ఆరిపోకుండా చూసుకుంటున్నారు. సేవకుడి కర్తవ్యమే అది. తన విశ్వాసి ఆరిపోకుండా చూసుకోవటమే. తన విశ్వాసి కానుకిస్తున్నాడో లేదో చూస్తున్నారు కానీ, స్పాన్సర్ చేస్తున్నాడో లేదో చూస్తున్నాడు కానీ, అతని ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఉన్నాడా, పడిపోయాడా, దేవునికి దూరం అయిపోయాడా, తిన్నాడా లేదా, ప్రార్థన చేసుకుంటున్నాడా, ప్రార్థన చేసుకోవట్లేదా, అసలు నేను అతనికి తెలుసా, నా పేరు తెలుసా, నా ముఖం తెలుసా, అతను నేను కలిసానా లేదు, ఇవేం లేదు. అతను పాస్టర్ అయిపోయాడు, మీరు విశ్వాసులు అయిపోయారు. నిజమైన కాపరి తన విశ్వాసిని, తన గొర్రెను దారి తప్పనివ్వడు, వారిపోనివ్వడు. ఆ వాక్యము, ఆ అభిషేకము, ఆ ఉపదేశము ఆ గొర్రెలను, ఆ విశ్వాసులను ఆరిపోనివ్వదు. ప్రియులారా, మండిస్తుంది, వెలిగిస్తుంది ప్రభు రాకడ వరకు. ఇప్పటి వరకు మీరు చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు మీరు వింటున్నారు కదా. మీ ప్రార్థనలో నేను చాలా మందిని అడిగాను ఈ ప్రశ్న, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చేస్తున్న ప్రార్థనలో, మీరు వింటున్న ప్రసంగాలు, మీరు చేస్తున్న బైబిల్ ధ్యానాలు మిమ్మల్ని రాకడకు సిద్ధపరుస్తున్నాయా? క్రీస్తు పోలికలోనికి మారుస్తున్నాయా? క్రీస్తు మనస్సులోనికి తీసుకొస్తున్నాయా? దేని కొరకు? మండే సేవకుల తాపత్రయం అంతా కూడా సంఘం ఆరిపోకూడదని. వాళ్ళు ఏది ఆశించరు. సో ప్రభు వచ్చేదాకా వెలుగుతావా, ఆరిపోతావా నీ ఇష్టం. ఇక బుద్ధి లేని కన్యకలా, వాళ్ళకి ఇవేం లేవు. నేను వెలుగుతున్నానా లేదా, ఇవేం లేదు. భవిష్యత్తులో ప్రభు వస్తే నా పని ఏంటి అనేది లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం దొరికిందా, నాకు నెలకు జీతం వస్తుందా, నేను 3 రోజులు తింటున్నానా, నాకు పని దొరికిందే. దేవుని కృపను వ్యర్థము చేసుకునే వాళ్ళే అండి ఈ బుద్ధి లేని కన్యకలు. దేవుని వాక్యాన్ని, దేవుని అభిషేకాన్ని, దేవుని వరాలను ఆయనను ఎదుర్కోవటానికి
శక్తినిచ్చేలాగా మనం వాడుకోవాలి కానీ అడ్డమైన వాటికి వాడుకోకూడదు ప్రియులారా. పాపం చేశాను ప్రభువా, కృప ఉంది కదా క్షమించేసేయ్. వ్యభిచారం చేశాను ప్రభువా, కృప ఉంది కదా క్షమించేసేయ్. ఆ తప్పు చేశాను ప్రభువా, కృప ఉంది కదా క్షమించేసేయ్. ఈ తప్పు చేశాను ప్రభువా, కృప ఉంది కదా క్షమించేసేయ్. ఇలాగా నీ కృపని మొత్తం, దేవుడు నీకు ఇస్తున్న కృపని మొత్తం నువ్వు క్షమాపణ కొరకే వాడేసుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో వృద్ధి కొరకు ఎక్కడ వాడుతున్నావు? దేవుని శక్తిని, ఆయన వరాలను, ఆయన కృపను, ఆయన అభిషేకమును, ఆయన ఉపదేశమును ఆయన ఎదుట యోగ్యునిగా నిలబెట్టడానికి నువ్వు వాడాలి కానీ, నిలవబెట్టేలాగా నువ్వు నిలబడేలాగా వాడాలి కానీ, బుద్ధి లేని కన్యకలాగా ఇప్పుడు ఉంటే చాలులే, ఇప్పుడు కానుకిస్తే చాలులే, ఇప్పుడు ప్రార్థన చేస్తే చాలులే, ఇప్పుడు మీటింగ్కి వస్తే చాలులే, మరలా వెంటనే మీటింగ్లా, మరలా వెంటనే ఆన్లైన్ మీటింగా, మరలా వెంటనే ప్రార్థన, మరలా వెంటనే ఉపవాస కూడిక. ఉసూరు మన భక్తి చేసేవాళ్ళండి వీళ్ళంతా. ఈ పాస్టర్ గారికి ఏం పని ఉండదు, పద్దాగా ప్రార్థనలు అంటాడు. ఉసూరు మన భక్తి చేసేవాళ్ళు, కృపను వ్యర్థము చేసుకునేవాళ్ళు. రాకడ కొరకైన సిద్ధపాటును ఉపయోగించకుండా దుర్వినియోగము చేసుకుంటూ, కృపను దుర్వినియోగము చేసుకుంటూ, దాని కొరకు అడ్డమైన వాటి కొరకు, లోకానుసారమైన వాటి కొరకు ఉపయోగిస్తున్నవారు. యోధా పత్రిక 4వ వచనం ఒకసారి చదువుదాం. యూదా రాసిన పత్రిక 4వ వచనం. ఒకటి 4 బ్రదర్. ఏలయనగా కొందరు చదవండి బ్రదర్. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతృతమునకు దుర్నియోగం పరచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. చాలు బ్రదర్, జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ కొందరు రహస్యంగా జొరబడ్డారట. దీంట్లో సేవకులు ఉన్నారు, అలాగే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు భక్తిహీనులైపోయి దేవుని కృపను దేనికి ఉపయోగిస్తున్నారు తెలుసా? కామానికి ఉపయోగిస్తున్నారు, వ్యభిచారానికి ఉపయోగిస్తున్నారట. దేనికి ఉపయోగిస్తున్నారు? ప్రభా కృప ఉందిగా ప్రభా, నేను వ్యభిచారం చేశాను, క్షమించేసే. కృప ఉందిగా ప్రభా, క్షమించేసే ప్రభా. అక్కడ ఏం రాస్తుందో తెలుసా? ఆ తర్వాత ఏం రాస్తుందో తెలుసా? అలాగ వాళ్ళు చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు అనమాట. వాళ్ళు అలాగ చేసుకుంటూ పోతే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మైండ్ సెట్ ఏమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభును విసర్జించే స్థాయికి దిగిపోయారు వాళ్ళు. కృప ఉంది కదా ప్రభా, కృప ఉంది కదా ప్రభా. దేనికి వాడుతున్నారు కృప? ఇంకొంతమంది కృపను డబ్బు కొరకు వాడుతున్నారు, కృపను ఉద్యోగాల కొరకు వాడుతున్నారు, కృపను బ్యాంక్ అకౌంట్ల కొరకు వాడుతున్నారు. అవ్వా, దానికే ఆ కృపనిచ్చింది ప్రభు, నీ బలహీనతలు గెలవటానికి. బ్రదర్, నువ్వెక్కడ పడిపోతున్నావో, ఎక్కడ దిగజారిపోతున్నావో, సిస్టర్ బ్రదర్ నాతో సహా మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ దిగజారిపోతున్నామో, ప్రభువా నేను పద్దాకి ఇక్కడే పడిపోతున్నానయ్యా, ఇక్కడే జారిపోతున్నానయ్యా, ఎందుకో తెలీదు, నా మైండ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకో తెలీదు, నేను పద్దాకి అదే చేస్తున్నాను, నేను చేయకూడదు అనుకుంటానే అదే చేస్తున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా? కొంచెం కృపనివ్వయ్యా, నీ కనికరం ఇవ్వయ్యా. ఆ బలహీనత గెలవటానికి నీకు దేవుడు కృపనిచ్చింది, అంతేగాని ఆ కృపను అడ్డం పెట్టుకుని నువ్వు వ్యభిచారం చేయటానికి కాదు, నువ్వు హస్తప్రయోగం చేసుకోవటానికి కాదు, నువ్వు మాస్టర్బేషన్ చేసుకోవటానికి కాదు. మనం రహస్యంగా చేసే పాపాలకు దేవుడే డైరెక్ట్ గా సాక్షి అంట. కృప నువ్వు డబ్బు కోసం వాడుతున్నావా? దానికి లెక్క ఉందని తెలీదా? కృప నువ్వు బ్యాంక్ అకౌంట్ కోసం వాడుతున్నావా?
నీ బలహీనతలను గెలవటానికి దేవుడు కృపనిచ్చింది. నువ్వు దేవుని మీద ఇంకెక్కువ ఆధారపడటానికి దేవుడు నీకు కృపనిచ్చింది. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారో తెలుసా? ఆ పోతేలే, ఆ లైట్లే, కృప ఉందిగా, అప్పుడు చూసుకోవచ్చులే, అప్పుడు క్షేమాపణ అడగొచ్చులే, అప్పుడు సిద్ధపడవచ్చులే, అప్పటికప్పుడు వన్ టైం అయిపోతుందిలే, అప్పటికప్పుడు జరిగిపోతుందిలే. తాము జ్వరబడి తాము జ్వరబడింది గాక తమ ద్వారా అనేకులు భక్తిహీనుడైపోయే అవకాశం ఉంది కదా. వారు సంఘములో జరబడటం ద్వారా తమ ద్వారా అనేకులు భక్తిహీనులైపోయే అవకాశం ఉంది కదా. మీకు ఒక విషయం తెలుసా బ్రదర్? నేను పచ్చిగా చెప్తున్నాను. ఎవరైతే వ్యభిచార మనసు కలిగి ఉన్నారో, ఎవరైతే హస్తప్రయోగం చేసుకోవాలి అనే ఆలోచనలతో ఉన్నారో, అశ్లీలమైన ఫోటోలు చూస్తున్నారో, వీడియోస్ చూస్తున్నారో, నిర్మోహమాటంగా చెప్తున్నాను, మీరు ఒక దెయ్యంతో వాళ్ళ రూపంలో మీరు ఎవరిని ఇమాజిన్ చేసుకుంటున్నారో వాళ్ళ రూపముతో ఉన్న ఒక డెవిల్తో మీరు ఫార్నికేషన్ చేస్తున్నారని అర్థం. మహాభయంకరమైన పాపం. దానికి ఆల్రెడీ దేవుడు దూతలను బంధించి ఉంచాడు అలా చేసినందుకు మనుషులతో. మహాభయంకరమైన విషయం అది. సో వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే కృపను వ్యర్థముగా ఉపయోగిస్తున్నారండి. దుర్వినియోగం చేసుకుంటున్నారు. భయంకరమైన శ్రమ వచ్చింది, కానీ నువ్వు కృపను పొందుకుంటే ఏమవుతుంది? ఆ శ్రమలో కూడా నువ్వు దేవుణ్ణి ప్రకటించగలవు. భయంకరమైన హింస వచ్చింది, కానీ నువ్వు కృపను పొందుకుంటే ఏమవుతుంది? ఆ హింసలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. భయంకరమైన వేదన వచ్చింది, కరువు వచ్చింది, కానీ నువ్వు కృపను పొందుకుంటే ఏమవుతుంది? ఆ వేదనలో కూడా, ఆ హింసలో కూడా నువ్వు ప్రభువుని గురించి ప్రకటించగలవు. కృప నీకు బలం ఇస్తుంది, కృప నీకు ధైర్యం ఇస్తుంది, కృప నీ బలహీనతలో గెలిచే శక్తినిస్తుంది. అందుకనే కృప మీద ఆధారపడాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలే, వద్దులేక, ఇవాళ్ళకి చాలే, ఇవాళ తిన్నామా, ఇవాళ పడుకున్నామా, ఇవాళ చేసామా, ఉసూరుమని పోయే భక్తే ఇదే దేవుడు కోరుకునేది. అలా బలహీనులై వెనకబడి ఉంటే ప్రియులారా, అలా బలహీనులై వెనకబడి ఉంటే శత్రువులు వచ్చి దాడి చేస్తారు. ఇశ్రాయేలీలు బలహీనులై దాహం తీర్చుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే అమాలేకీయులు వెనక నుంచి వచ్చి బలహీనులైన వారిని వెనకాల నుంచి హతం చేసుకుంటూ వచ్చారు. నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో బుద్ధి లేని కన్యకల వలె ఉసూరు అనుకుంటూ బలహీనమై మళ్ళా ప్రార్థన, మళ్ళా భక్త్యా, మళ్ళా మీటింగ్, మరలా ప్రార్థన చేయాలా, మరలా వాక్యం చదవాలా, మరలా దేవుని పరిచర్య, ఇంకా నా కొరకు బతికేది ఎప్పుడు, ఇంకా నేను చేసేది ఎప్పుడు? అసలు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఈ 10 మంది బయలుదేరింది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికే, కానీ వెళ్ళింది 5గురే. మనందరం బాప్తిస్మం తీసుకునేది కూడా ప్రభు రాజ్యము కొరకే, ప్రభు రాకడ కొరకే, ప్రభు రాజ్యము కొరకే, కానీ వెళ్ళేది కొంతమంది. మరి దాని కొరకు మనకు సిద్ధపాటు అక్కర్లేదంటారా? ఎల్లకాలము ఈ ఆశీర్వాదాల గురించే, ఎల్లకాలము ఈ దీవెనల గురించే చెప్పుకుందామంటారా? దాన్ని మనం ఫిల్టరేట్ చేసుకుంటూ మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ ఆత్మీయ నిద్రలో ఉన్నాము, ఎక్కడ మనం మేలుకోవాలి, ఎక్కడ మనం సరి చేసుకోవాలి, ఈ సిద్ధపాటు వర్తమానాలు మనకు వద్దంటారా? ఒకసారి ఆలోచించండి. బుద్ధి లేని వారండి వీళ్ళంతా. రాకడ, సంఘమెత్తబడటం, శ్రమల కాలం, దాన్ని తప్పించుకోవటం, అబద్ధ క్రీస్తు, వాడిని ఎదిరించడం, 666 ముద్రను రిజెక్ట్ చేయటం, అసలు ఏం జరిగినా సరే, ఇటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే నేను ఆరిపోను. ఎప్పుడైనా చెప్పావా బ్రదర్, సిస్టర్? మీ ఫ్యామిలీస్కి మీరు ఎప్పుడైనా చెప్పారా? కూర్చోబెట్టి, అమ్మా, నాన్న, లేదా అక్క, చెల్లి, ఇదిగో మనము చివరి దినాల్లో ఉన్నాము, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది,
ఏమో కొంతమంది రాకడ శ్రమలకు ముందు అంటున్నారు, లేదా శ్రమల మధ్యలో అంటున్నారు. అది ఎప్పుడైనా కానీ రాకడ సమీపంగా ఉంది. శ్రమల కాలం వస్తే, శ్రమల కాలం వచ్చినా దాన్ని మనం తప్పించుకున్నా, తప్పించుకోకపోయినా, ఇదిగో అబద్ధ క్రీస్తుని వచ్చినా వాడిని మనం ఎదిరించాలి. 666 ముద్రొస్తే మనం రిజెక్ట్ చేయాలి. మనకు తిండి పెట్టరు, మనకు తాగటానికి నీళ్ళివ్వరు, మనల్ని వెలివేస్తారు, మనకు పథకాలు ఏమీ రావు, రానివ్వరు. ఒకవేళ రావాలంటే 666 ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తారు. మనల్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు. మన కళ్ళ ముందే మనకు కావాల్సిన వాళ్ళని చంపేస్తారు అవసరమైతే. అయినా సరే మనం ఆరిపోకూడదు. మనం వెలగాలి. మనం అభిషేకంతో ఉండాలి. మనము మండాలి. మనము దేవుని కొరకు వెలుగుతూనే ఉండాలి. మన కుటుంబాలను కూడా మనం కాపాడుకోవాలి. వాళ్ళని కూడా జారిపోనివ్వకూడదు. వారు కూడా మనం మండించాలి. వారిని కూడా మనం బలపరచాలి. వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధ క్రీస్తుకు, వాడి రాజ్యానికి మనము చోటివ్వకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ కృపను మనము దుర్వినియోగం చేయకూడదు. ఇదిగో బుద్ధి లేని కన్యకల వలె మనము ఉండకూడదు అని ఎప్పుడైనా నీ కుటుంబానికి నువ్వు చెప్పావా కూర్చోబెట్టి? వాట్స్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ డిడ్ంట్ డన్ దట్? ఏ రోజైనా ప్రార్థన చేసావా? ప్రభు నా కొడుకుకు పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేసి ఉంటావు, నా కూతురికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేసి ఉంటావు, కానీ నా కొడుకుకి రక్షణ ఇవ్వయ్యా నా ఏ రోజైనా ఏడ్చావా? నా కూతురికి రక్షణ ఇవ్వయ్యా నా ఏ రోజు ఏడ్చావా? నా భర్తకు రక్షణ ఇవ్వయ్యా నా భర్తకు రక్షణ ఇవ్వయ్యా అని ఏ రోజైనా ఉపవాసం ఉన్నావా? రక్షించయ్యా, రక్షించయ్యా, రక్షించయ్యా అని ఏ రోజని ఉపవాసం ఉన్నావా? ఒక 3 రోజులు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ఏడ్చావా? నా కుటుంబాన్ని రక్షించుకో ప్రభువా, రోజులు బాలేవయ్యా, నాశనకరమైన దినాలు వస్తున్నాయ్యా, పాపంలో పడిపోతున్నారయ్యా, నీ సిలువ దర్శనం ఇవ్వయ్యా, నీ సిలువను ప్రత్యక్షపరచయ్యా, రక్షించుకో ప్రభువా ప్లీజ్ అయ్యా అని విజ్ఞాపన చేసావా? వాళ్ళకి పెళ్ళి అవ్వాలని చేసావు కానీ, మంచి అమ్మాయి రావాలని చేసావు కానీ, మంచి ఉద్యోగం ఉండాలని చేసావు కానీ, వాళ్ళు ఫారిన్లో సెటిల్ అవ్వాలని చేసావు కానీ, వాళ్ళకి రక్షణ ఇవ్వని చేసావా? ఏదో మాట వరుసకు చేసి ఉంటావు కానీ పట్టుదల కలిగి వదలకుండా ఎప్పుడని చేసావా? ఉం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ గుంపు బుద్ధి లేని కన్యకలు. రాకడ వరకు మండరు వీళ్ళు. రాకడ వరకు మండరు. రాకడ వరకు అభిషేకాన్ని నిలుపుకోలేరు. కాంప్రమైజ్ అయిపోతారు. తమ బంధువుల కోసమో, వాళ్ళు ప్రేమించిన వారి కోసమో, ఉద్యోగం కోసమో, జాబ్ కోసమో, కాలేజ్లో సీట్ కోసమో, తమ కొలీగ్స్ కోసమో, తమ కంపెనీ కోసమో, తమ ఫ్రెండ్స్ కోసమో, లేకపోతే బయటికి వెళ్ళటం కోసమో, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి, కాంప్రమైజ్ అయిపోతారు. ఆ లైట్లే దేవుడు క్షమించేస్తాడులే, కృప ఉందిలే, చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ కృప యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మార్చుకొని కృపను తమ దుర్వినియోగం కొరకు ఉపయోగించుకుంటున్నారు బుద్ధి లేని వారు. వీళ్ళు అబద్ధ క్రీస్తుని ఎదుర్కోక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒకానొక టైం వచ్చింది, పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది. ఈ 10 మంది కన్యకలు నిద్రపోయారు. సో అది సహజం. అంతటి పరిశుద్ధులైనా పడిపోతారు. కొన్ని సిచ్యువేషన్స్ లో జారిపోతారు. వాళ్ళు కూడా పడిపోతారు. వాళ్ళు కూడా తొట్టిల్లిపోతారు. వాళ్ళు కూడా సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళు కూడా జారిపోతారు. అయ్యో నువ్వు కూడా చేసావా ఇలాగా అనే సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. కానీ అటువంటి టైంలో ఒక కేక వినపడుతుంది. చచ్చిన స్థితిలో, నిద్రించిన స్థితిలోనూ మేల్కొల్పే కేకే సేవకుని కేక, పరిశుద్ధాత్ముని కేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన వారిని లేపే కేక అండి అది. నిద్రిస్తున్న వారిని లేపే కేక అది. కేక పెట్టి మేల్కొల్పే సేవకులు కావాలండి మనకి. కేక పెట్టి లేపగానే బుద్ధిగల కన్యకలు లేచి, అమ్మో మేము మండుతున్నామా లేదా, మా డ్యూటీలు మండుతున్నాయా లేదా, నూనె ఉందా లేదా, అన్నీ బాగానే ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటుంటే బుద్ధి లేని వారు కూడా లేచారు. వాళ్ళ డ్యూటీలు ఏమో ఆరిపోతా ఉన్నాయి. ఆరిపోతా ఉంటే వాళ్ళేమో అటు ఇటు చూసి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు కదా, కొంచెం ఇయ్యొచ్చు కదా. మీకు ఒక విషయం చెప్తా వినండి. మీ పరిపూర్ణతలో, మీ ప్రార్థనా జీవితాల్లో ఎప్పుడు కూడా
మీ అభిషేకములో, మీ సమర్పణలో, దేవుని చేత మీరు తీసుకున్న నిబంధనలో, మీ ఫ్రెండ్స్ కోసము, మీ తోటి వారి కోసము, మీ ఫ్యామిలీ కోసము అడ్జస్ట్ అవ్వకండి, రాజీ పడకండి. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మనం చేసేది. అర్థమవుతుందా? మనం నిద్రపోయిన స్థితిలో ఉంటే ఈరోజు అనేక మంది కేకలు మనకు వినపడుతున్నాయి. లే, చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు, లే, ప్రభు రాకడ వచ్చేస్తుంది, లే లే లే, ఎంతసేపు నిద్రపోతావు, లే, పద్దాక ఆశీర్వాదాలేనా, పద్దాక దీవెనలేనా, ఇదిగో ప్రభు రాకడ వచ్చేస్తుంది, చుట్టూరు సూచనలు కనపడుతున్నాయి, లే, సరి చేసుకో, సిద్ధపడాల్సింది చాలా ఉంది, ఇదిగో ముడతలు ఉన్నాయి అక్కడ, మచ్చలు ఉన్నాయి అక్కడ, ఇదిగో అక్కడ పడిపోతున్నావు, ఇక్కడ దిగజారిపోతున్నావు, అక్కడ ఆ వివాహ విషయంలో, అక్కడ ఆ ప్రేమ విషయంలో నువ్వు గెలవలేకపోతున్నావు, లోక సంబంధమైన ప్రేమ విషయంలో నువ్వు గెలవలేకపోతున్నావు, అక్కడ ఆ విషయంలో గెలవలేకపోతున్నావు, ఇక్కడ ఈ విషయంలో గెలవలేకపోతున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పాప విషయంలో గెలవలేకపోతున్నావు, నువ్వు లేచి సరి చేసుకో, లేచి అన్ని చక్కకునియో లేవో చూసుకో, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, సరి చేసుకో, ఆయన ముందు పర్ఫెక్ట్ గా ఉండాలి, ముడత లేకుండా, మచ్చ లేకుండా, కలంకం లేకుండా, ఇదిగో పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఉండాలి, లే 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 అని కేక వినపడుతుంటే మనోళ్ళు మంచి నిద్ర తీస్తున్నారు ఈ జనరేషన్ లో కూడా. వాట్ ఎ గిల్ట్. ఏ జనరేషన్ కి ఏ ఉపమానాలు అందిస్తున్నామో, ఏ జనరేషన్ కి ఏ ఉపదేశాలు అందిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. కేక పెట్టగానే దిగ్గుమని లేగాలండి. అది రోషం, అది వైరాగ్యం, అది అభిషేకం అంటే. అమ్మో నేను పడిపోయాను, ప్రభు సేవకుని పిలిపించాడు, ప్రభు సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు, అమ్మో ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నా గురించే మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను నిలబెడుతున్నాడు, ప్రభు నన్ను సరిచేస్తున్నాడు, ప్రభు నన్ను నింపుతున్నాడు, ప్రభు నాలో జీవాన్ని ఇస్తున్నాడు, ప్రభు నా పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసి వాటిని వెనక్కి పారవేసి మరలా నన్ను కొత్తగా నూతన సృష్టిగా చేస్తున్నాడు. ప్రభుకు నా మీద ప్రణాళిక ఉంది, ప్రభు నన్ను సరిచేస్తున్నాడు, ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని ఉజ్జీవముతో రగిలిపోతూ ఊగిపోతూ, అమ్మో దేవుడు నాతో మాట్లాడాడని భయముతో వణుకుతో దీనులైపోయి దేవుని సన్నిధిలో ఉంటున్నవారు ఒక పక్క అయితే, ఇంకొక పక్క వారు అబ్బో ఓహో అవునా చూసాంలే చాలా కొత్త అనుకుంటా, అబ్బో మేము ఎప్పుడు చూడలే మరి ఇలాంటి, ఎంత ఎటకారం చేస్తారో అర్థమైపోతుంది అండి. అది దేవునికి స్తోత్రం. బుద్ధి లేని కన్యకలు. ఈరోజు సిస్టర్ బ్రదర్, నిన్ను మేల్కొల్పే సేవకుడు నీకుంటే, నిన్ను ప్రభువు రాకడకు సిద్ధపరిచే సేవకుడు నీకుంటే, క్రీస్తు పోలికలోనికి నువ్వు మార్చగలిగేలాగా, నువ్వు మారేలాగా నీకు ఉపదేశం అందించే సేవకుడు నీకుంటే, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. వదులుకోవద్దు అటువంటి వారిని. అక్కడ అద్భుతాలు జరగకపోయినా పర్లేదు సిస్టర్, అక్కడ నీ రోగాలు నయమే అవ్వకపోయినా పర్లేదు, అక్కడ ఏ ప్రవచనాలు చెప్పబడకపోయినా పర్లేదు, అక్కడ నీకు లక్షల మంది రాకపోయినా పర్లేదు, అక్కడ సర్వ సత్యమైన ఉపదేశము, క్రీస్తులోనికి నడిపించే ఉపదేశము, క్రీస్తు స్వారూప్యంలోనికి నిన్ను మార్చే ఉపదేశము, ప్రభు రాకడకు నిన్ను సిద్ధపరిచే ఉపదేశము నిర్మోహమాటంగా సర్వసత్యముగా ప్రకటించబడుతూ ఉంటే, యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హ్యాండ్. పర్ఫెక్ట్ చర్చ్లో ఉన్నావు అని అర్థం. నువ్వు స్వస్థతలో ఇవన్నీ భూమి మీద వరకే అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషం రావట్లేదా? వైరాగ్యం రావట్లేదా? నా బతుకేంటి, నేను ఇలా ఉన్నానేంటి, నా పిలుపు ఏంటి, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, నేను ఇలా ఎందుకు అవుతున్నాను, ఆయన రాకడ వస్తున్న కొద్దీ నేను ఎందుకు దూరం అవుతున్నాను, నేను ఎందుకు ఇంత ఆత్మీయ నిద్రలో ఉన్నాను, పైకి పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఆరాధన నడిపిస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, వాక్యం ప్రకటిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ నా హృదయ లోతుల్లో నిజంగా నాకు ఆ పశ్చాత్తాపం లేదు, నా హృదయ లోతుల్లో నిజంగా నాకు ఆ సమాధానం లేదు, నా హృదయ లోతుల్లో నిజంగా క్రీస్తుని గురించిన ఆ అవగాహన లేదు, నా హృదయ లోతుల్లో నిజంగా ఆ రాకడ గురించిన అవగాహన లేదు, నా హృదయ లోతుల్లో నిజంగా క్రీస్తుని గురించిన, క్రీస్తు రాకడ గురించిన సిద్ధపాటు లేదు. రోషం రావట్లేదా? అయితే ఈ కేక నీకోసమే. లే, ఆ ఆత్మీయ
నిద్రలో నుంచి. ఆ గడి అయినను, ఆ రోజైనను నీకు తెలియదు కాబట్టి మెలకువ కలిగి ఉండు సిస్టర్, బ్రదర్. అది ఏ క్షణమైనా అవ్వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి లేని కన్నికలొచ్చి కొంచెం ఇవ్వచ్చు కదా, కొంచెం ఇవ్వచ్చు కదా, కొంచెం ఇవ్వచ్చు కదా. ఇప్పటికే మిమ్మల్ని అడుగుతారు, నన్ను అడుగుతారు. లెగిస్తే ఎందుకు బ్రదర్ రాకడంటావు, లేకపోతే సిలువ అంటావు, మారు మనసు అంటావు. స్వస్థతల గురించి చెప్పొచ్చు కదా, దీవెనల గురించి చెప్పొచ్చు కదా. ఫాలోవర్స్ వస్తారు, రోజు వాగ్దానాలు పోస్ట్ చేయొచ్చు కదా. ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి. బట్ కాలింగ్ అది కాదే. కాంప్రమైజ్ అవ్వలేం కదా, సత్యాన్ని దాయలేం కదా. మనము అడ్జస్ట్ అవుతున్నాము అంటే, మనము కాంప్రమైజ్ అవుతున్నాము అంటే, నీ విషయంలో ప్రభు మరలా సిలువెక్కుతున్నాడు అని అర్థం చేసుకోను. నువ్వు మరలా ప్రభువుని సిలువెక్కి చేస్తున్నావు అని అర్థం. కొంచెం అడ్జస్ట్ అవ్వా. కొంతమందికి ఆత్మీయ జీవితంలో స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు నచ్చరు. ఏమైతది లోకంలో కలిస్తే కొంచెం అటు ఇటుగా, లోక పద్ధతుల్లో కలిస్తే అటు ఇటుగా, లోక మర్యాదలతో కలిస్తే అటు ఇటుగా. వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. వాళ్ళ దేవుడు రోషం కలిగిన దేవుడని మర్చిపోయినట్టున్నారు. ఆ అడ్జస్ట్‌మెంట్‌లో, ఆ కాంప్రమైజ్‌లో అనే దానికొస్తే నేను తప్ప వేరొక దేవుడు లేడు. అటువంటి లోక సాంప్రదాయాల్ని నువ్వు సంఘంలోనికి ఎలా తెస్తావు బ్రో? ఆ ఒక్క మాట చాలు మనల్ని అందరిని అంతం చేయటానికి. అడ్జస్ట్‌మెంట్‌లో, కాంప్రమైజ్‌లు. బతుకంతా అదేనా? నేను అడ్జస్ట్ అవ్వను. నా ప్రభు కోసం నేను అడ్జస్ట్ అవ్వను. అడ్జస్ట్ అవ్వడం అంటే వేరే రకం కాదు. ఈ పాపపు విషయంలోనూ, ఈ లోకపు విషయంలోనూ నా ప్రభువుని తగ్గించి, మీ లోక మర్యాదలతో, మీ లోక సాంప్రదాయాలతో అవి నా సంఘంలోనికి నేను తీసుకురాను. నా ఆత్మీయ జీవితంలోనికి తీసుకురావటంలో నేను అడ్జస్ట్ అవ్వను, నేను కాంప్రమైజ్ అవ్వను అని ఒక్కసారి స్ట్రాంగ్‌గా నిలబడలేవా? ఏది నీ మేల్కొలుపు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యావో బ్రదర్, సిస్టర్. నువ్వు కాంప్రమైజ్ అయిపోతే వెంటాడతాయి. బాగా వెంటాడతాయి. సూసైడల్ థాట్స్ బాగా వెంటాడతాయి. ఇది చాలా వేరే సబ్జెక్ట్. ఇస్కరియోతు యోధా అలానే కాంప్రమైజ్ అయిపోయాడు. తాను ఉరువు పెట్టుకునేదాకా తను ఆగలేకపోయాడు. సో కాంప్రమైజ్ అవ్వద్దు. నీ పరిపూర్ణతలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ రోషం కలిగిన జీవితంలో, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో, నీ సమర్పణలో కాంప్రమైజ్ అవ్వద్దు, అడ్జస్ట్ అవ్వద్దు. ఎవరో చెప్పారని, నీ ఫ్యామిలీ అని, అమ్మ, నాన్న అని, నీ పాస్టర్ అని, హూ ఎవర్ దే మే బీ, నెవర్ ఎవర్ అడ్జస్ట్. ద ఫోర్త్ గ్రూప్, అమ్మేవాళ్ళు. వీళ్ళ గురించి ఆలోచించారా ఎప్పుడైనా? మనం ఎప్పుడు బుద్ధి గలవారు, బుద్ధి లేని వాళ్ళు, ఈ కేక వేసేవాళ్ళ గురించే ఆలోచిస్తాం గానీ, ఈ అమ్మేవాళ్ళ దగ్గర చూసారా ఎప్పుడైనా? వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి. నూనుంది, అన్నీ ఉన్నాయి. అమ్మేవాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకేం లేదు? రాకడ గురించిన సిద్ధపాటు, అవగాహన లేదు. వీళ్ళ వీళ్ళ మినిస్ట్రీ అంతా కూడా కమర్షియల్. వీళ్ళ వరాలు కమర్షియల్. వీళ్ళ వాక్యం కమర్షియల్. వీళ్ళ దగ్గర వరాలున్నాయి. వీళ్ళ దగ్గర వాక్యం ఉంది. కానీ సిద్ధపాటు లేదు. వాళ్ళ ఆలోచనంతా ఒకటే. ఈరోజు నూనె అమ్మినామా లేదా? ఎంతొచ్చింది? ఈరోజు బైబిల్ అమ్మినామా లేదా? ఎంతొచ్చింది? ఈరోజు కర్చీఫ్ అమ్మినామా లేదా? ఎంతొచ్చింది? కొబ్బరి నూనె డబ్బా అమ్మినామా లేదా? ఎంతొచ్చింది? క్యాలెండర్ అమ్మినామా లేదా? ఎంతొచ్చింది? పెన్ అమ్మినామా లేదా? ఎంతొచ్చింది? ఒక వాక్యము
ప్లే కార్డ్ అమ్మినామా లేదా ఎంత వచ్చింది, ఒక ఫ్రేమ్ అమ్మినామా లేదా ఎంత వచ్చింది, రోమాలు అమ్మినామా లేదా ఎంత వచ్చింది. కమర్షియల్ మినిస్ట్రీ, అమ్మటం వరకే వీళ్ళ వీళ్ళ పరిచర్య అంతా. అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా బుద్ధి లేని వాళ్ళే అండి. ఆడికెళ్తే మాకు స్వస్థత వస్తుంది, ఈడకెళ్తే మాకు స్వస్థత వస్తుంది. ఏ దేవుని సన్నిధి ఆడే ఉంటదా? నువ్వు ప్రార్థన చేస్తే నేను వినను అనే దేవుడు ఏమన్నా అన్నాడా? లేకపోతే నీకు ఆ విశ్వాసం లేదా? వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని ఇప్పటికీ గ్రహించలేవా? సిద్ధపాటు లేనివారు ప్లేయర్. మన టాపిక్ అది కాదులే, కానీ సిద్ధపాటు లేనివారు వీళ్ళు, అవగాహన లేని వాళ్ళు వీళ్ళు. అన్నీ ఉన్నాయి, వరాలు ఉన్నాయి, వాక్యం ఉంది, కృప ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, బైబిల్ ఉంది. సిద్ధపాటు లేదు, అవగాహన లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మను హెచ్చరిస్తున్నా కూడా ఆ హెచ్చరికని పక్కన పెట్టి తమ బిజినెస్ ని మేము ఎలా రన్ చేసుకోవాలి, స్పాన్సర్స్ ని ఎలా పట్టుకోవాలి, ఆ మైండ్ సెట్టే వీళ్ళది, ఆ మినిస్ట్రీయే వీళ్ళది. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో మీరు, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా కూడా బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని కన్యకులు. సో ఈ 4 విషయాలు, ఈ 4 గ్రూపులు బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ బుద్ధి లేని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మనకు అర్థం కాదు ఆ విషయం. ఈ బుద్ధి లేని వాళ్ళు 2 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదవండి, నేను ముగించేస్తున్నాను. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవిని ఇయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు సిస్టర్, ఇక్కడ జాగ్రత్తగా ఒక పాయింట్ నోట్ చేసుకోండి. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఇక్కడ బోధకులని ఎవరు పోగు చేసుకుంటున్నారట? దురద చెవులు కలిగిన వాళ్ళు, తమ స్వకీయ దురాశలు కలిగిన వాళ్ళు పోగు చేసుకుంటున్నారట. అంటే దే ఆర్ చూసింగ్ దేర్ పాస్టర్స్. నాకు ఈ పాస్టర్ అయితే బాగుంటది, వీళ్ళే బుద్ధి లేని వాళ్ళు. అంటే నేను ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఎగరొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నా ఫ్రీ విల్ నేను చేయొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పాపం చేసినా ఈ పాస్టర్ గారు కేర్ చేయరు, గద్దించరు. ఓ నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు లెక్క చెప్పాలి, నువ్వు పాపం చేయటం తప్పు, దేవునికి విరుద్ధము, నువ్వు పాపం చేయకూడదు, నువ్వు మారు మనసు పొందు అని నన్ను గద్దించరు. నువ్వు ఆల్కహాల్ తాగొచ్చావు, ఆల్కహాల్ దేవునికి విరుద్ధమైనది, అది తప్పు. నువ్వు వ్యభిచారం చేసావు, అది దేవునికి విరుద్ధమైనది, అది తప్పు. పాపమును గురించి ఖండించని, తమ స్వకీయ దురాశలను ప్రోత్సహించే, తమ స్వకీయ దురాశలను ఇన్వైట్ చేసే, తమ స్వకీయ దురాశల గురించి ఎంత మాత్రము కూడా ఏమి అనని బోధకుల్ని పోగు చేసుకుంటున్నారట. వాళ్ళను చూస్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో ఈ జనరేషన్లో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమలాడుకుంటున్నాను, మనకు గంభీరమైన వివేచన లేకపోతే మీరు అసలు ఎవరిని చూస్ చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నారో కూడా మీకే ఉండదు. సో అర్థమవుతుందా? 4 గుంపులు బుద్ధిగల కన్యకులు, భవిష్యత్తు కొరకు ఆలోచన కలిగిన వారు, దేవుని రాకడ వరకు మేము మండాలి, మేము వెలగాలి అని చెప్పేసి వాక్యంతో మండుతూ, పరిశుద్ధాత్మతో మండుతూ సేవకుని కలిగి ఉన్నవారు.
భవిష్యత్తు కొరకైన ఉపదేశమును, అభిషేకమును, వాక్యమును, సేవకులను కలిగి ఉన్నవారు, ఆరిపోకుండా ఉన్నవారు, బుద్ధి లేని వారు ఇవన్నీ ఏం చేస్తావులే ఇప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేవాళ్ళు. ఇవాళ ఉంటే చాలులే, ఈరోజు ఉంటే చాలులే, ఇంకేం భక్తి చేస్తాం, ఇప్పుడేగా ప్రార్థన అయిపోయింది మళ్ళీ ప్రార్థన అని ఉసూరు అనుకుంటూ భక్తి చేసే బలహీనులు, కృపను వ్యర్థం చేసేవాళ్ళు, ఎంత మాత్రము కూడా సత్యానికి చెవినీయక తమ దురాశలను మాత్రమే ప్రోత్సహించి వాళ్ళ పాపములను ఏమి అనని బోధకులని ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళే ఈ బుద్ధిహీనులు. నువ్వు తప్పు చేసినా నిన్ను ఏమనని సేవకుడు, నువ్వు తాగొచ్చినా నిన్నేమనని సేవకుడు, నువ్వు ఎంత అల్లరి చేసినా నువ్వేమనని సేవకుడు, నువ్వు ఎంత అమ్మాయిలకు సైట్ కొట్టినా నేనేమనని సేవకుడు, నువ్వెంత అబ్బాయిలని సైట్ కొట్టినా నేనేమనని సేవకుడు, నువ్వెంత వ్యభిచారాత్మకంగా ప్రవర్తించినా నేనేమనని సేవకుడు, నీ స్వకీయ దురాశలను నువ్వెంత నెరవేర్చుకున్నా నేను ఏమనని సేవకుడు. వాళ్ళని చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళే ఈ బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు. ఇంకా మూడో గుంపు ఇలాగ పడిపోయి ఉండగా, ఇలాగ నిద్రలోనికి వెళ్తూ ఉండగా పెళ్లి కుమారుడు వస్తున్నారు, లెండి, ఎంతకాలం నిద్రపోతున్నారు, రాకడ వచ్చేస్తుంది, లెండి, ఇదిగో సూచనలు జరిగిపోతున్నాయి, లెండి, ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ జారిపోతున్నారో, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నారో సరి చేసుకోండి, ఎక్కడ పడిపోయారేమో, ఎక్కడ దారిపోయారేమో, ఎక్కడ తొట్టిల్లిపోయారేమో, ఎక్కడ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారేమో, అక్కడ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారేమో, ఒకసారి సరి చేసుకోండి, లెండి, అన్ని సరిగా ఉన్నాయేమో లేమో చూసుకోండి, మీ దివిటి ఆరిపోతుందో లేదో, మీ దివిటి వెలుగుతుందో లేదో, ఒకవేళ ఆరిపోతుందేమో చూసుకోండి, నూనె ఉందో లేదో చూసుకోండి అని చెప్పేసి కేకబెట్టి మనల్ని నిద్రపోనివ్వకుండా మనల్ని రెచ్చగొట్టి పురికొల్పి వైరాగ్యంతో రోషముతో నింపే సేవకులు. వెరీ సింపుల్ వర్డ్స్, మనల్ని అడ్జస్ట్ అవ్వనివ్వకుండా చేసేవారు, మనల్ని కాంప్రమైజ్ అవ్వకుండా చేసేవారు. ఇంకా నాలుగవ గ్రూప్ రాజీ పడిపోయిన సేవకులు, అమ్మే సేవకులు, దేవుని నామాన్ని కేవలం తమ ఫినాన్షియల్స్ కోసం కొబ్బరి నూనెలు, కర్చీఫ్లు, వాక్యాలు, పెన్నులు, కార్డులు, రబ్బర్లు, ఎరేజర్లు, నెక్ బ్యాండ్లు, కమర్షియల్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు బుద్ధిహీనులు. సో బ్రదర్, సిస్టర్, నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను, నువ్వు నిద్రపోతున్నావేమో ఆత్మీయతలో, నేను పెడుతున్న కేకిది, లే. బుద్ధి గల కన్యకగా ఉన్నావా, బుద్ధి లేని కన్యకగా ఉన్నావా, ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, ఏ పాయింట్లో ఉన్నావో నీకు తెలుసు. అయితే ఈ కేక నీ కొరకే, లెగు, ప్రభువే నీతో మాట్లాడుతున్నాడేమో. మనం సరిచేసుకునే సమయం ఇది. ఆయన రాకడ ఏ వేళైనా అయి ఉండొచ్చు. ఆయన ఎదుట నిలవబడే శక్తి మనకుందా? ఆయన ఎదుట నిలవబడే శక్తి మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, అత్యున్నత మహాసింహాసనం మీద ఆసీనుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవే మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు ఈ అగాపే టీం నుంచి ప్రభా, ఈ ఆన్లైన్ మీట్ని మీరు జరిగించుకున్నట్టుకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ మీట్ ద్వారా మీరే మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు, వాక్యంలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు, ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. గనుడా, విత్తబడిన వాక్యంలో ప్రభా మీరు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఏ గుంపులో ఉన్నామో ప్రభా, ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నామో ప్రభా, ఎక్కడ జారిపోయిన స్థితిలో ఉన్నామో ప్రభా, ఎక్కడ నిద్రమత్తులో ఉన్నామో ప్రభా, మమ్మల్ని లేవనెత్తండి. ఈరోజు ఆ కేక మమ్మల్ని లేవనెత్తునుగాక. ఆత్మీయ నిద్రలో ఉన్న మమ్ములు నీ రాకడ కొరకు ఆ కేక మమ్మలను లేపునుగాక ప్రభా. నీ రాకడ వరకు మండే కృప,